నా పేరు అరుణ. మా హస్బెండ్ దీపక్తో కలిసి ఇప్పుడు మీరు చూసిన అద్భుతమైన ఆంబే ఆపర్చునిటీని మేము చాలా సంవత్సరాలుగా చేస్తూ వచ్చాము. మీరు చూసిన ఆపర్చునిటీ సామాన్యమైనది కాదండి. జీవితాన్ని మనం ఊహించని విధంగా మార్చగలిగిన ఒక అద్భుతమైన అవకాశం అది. అటువంటి అవకాశం చాలా డబ్బులు లక్షల్లోనే ఉంటాయి మనకు వచ్చే ఇన్కమ్స్ మనం మాట్లాడుకుంటే. సో ఆ డబ్బుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు దానికి అంతకంత ధీటుగా బ్యాకప్ చేసే ప్రోడక్ట్స్ కూడా క్వాలిటీ ఉండకపోతే ఆ బిజినెస్ ముందుకు వెళ్ళదు అసలు. సో ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే అసలు ఆ ప్రోడక్ట్స్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, బయట మనం ఇన్నాళ్ళు వాడుతున్న ప్రోడక్ట్స్ కన్నా దీనికి మారడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఈ డిఫరెన్స్లు కొన్ని చూపించి మనం లైఫ్లో ఇది ఆపర్చునిటీ కనుక ఎన్నుకోదలుచుకుంటే ఆ ఆపర్చునిటీ ఎంత బాగుంటుంది, దాంతోపాటు ఆ ప్రోడక్ట్స్ ఎంత బాగుంటుందని డిస్కస్ చేద్దాం. దీపక్ గారు నేను కలిసి బిజినెస్ చాలా సంవత్సరాల క్రితం మొదలుపెట్టాం. అప్పటి నుంచి మా ఉద్యోగాలు మేము చేసుకుంటూ పార్ట్ టైంలో ప్యారలల్గా ఈ బిజినెస్ని కూడా బిల్డ్ చేస్తూ వచ్చాం. ఆ ఆపర్చునిటీని ఈ ప్రోడక్ట్స్ని కనెక్ట్ చేసుకుంటూ పోయాం. ఆ కనెక్ట్ చేసుకుంటూ పోగా మాతో పాటు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిన వాళ్ళతో కలిసి బిజినెస్ ముందుకు తీసుకెళ్తూ వచ్చాం. దాని ద్వారా మాకు జీవితంలో చాలా చాయిసెస్ వచ్చాయండి. సో ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ గురించి డీటెయిల్గా వెళ్తే ఆంబేలో చాలా కేటగిరీస్లో ప్రోడక్ట్స్ ఉంటాయి. అండ్ ప్రతి ప్రోడక్ట్ కూడా మనకు 100% ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీలో కవర్ అవుతాయి. అంటే ఏ ప్రోడక్ట్ అయినా కూడా నేను ఏదైనా పని చేస్తుందనే తీసుకుంటాను. ఏ కారణం చేతైనా నాకు అది నచ్చకపోయినా, నేను అనుకున్నట్టుగా అది పని చేయకపోయినా 30 రోజుల లోపల ఆ ప్రోడక్ట్ని రిటర్న్ చేసి నా డబ్బులు నేను వెనక్కి తీసేసుకోవచ్చు. సో ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇది ఇవ్వాలన్నా నాకు ఎటువంటి సంకోచం అవసరం లేదు. ఎందుకంటే నచ్చితే వాడతారు, లేకపోతే తిరిగి ఇచ్చేస్తారు. ఒక కస్టమర్గా మీరు మొదటిసారి ఇది ట్రై చేయాలనుకున్నా కూడా మీరు కూడా సంకోచించక్కర్లేదు. ఎందుకంటే నచ్చితే వాడండి, లేకపోతే తిరిగి ఇచ్చేయండి. మనీ వైజ్గా ఎటువంటి రిస్క్ లేదు. అయితే మనం ఏదైనా మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ ట్రై చేసేటప్పుడు మనీ ఒక్కటే చూసుకుంటామండి. అదొక్కటే కాదు, నేను ఇది వాడితే దీనివల్ల నాకేమైనా ఇంపాక్ట్ అయితే, ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే ఇలాంటి కొన్ని భయాలు కూడా మనకు ఉంటాయి. అయితే ఆంబేలో తయారయ్యే ప్రతి ప్రోడక్ట్ కూడా ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో తయారవుతుందండి. మన కంపెనీకి సొంతంగా 7,000 ఎకరాల దాకా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో వీళ్ళు హెల్త్ కేర్ ప్రోడక్ట్స్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, ఇలా ఏ ప్రోడక్ట్స్ తయారు చేసినా కూడా వాళ్ళ సొంత పొలాల్లో ఆర్గానిక్గా పండించి స్టార్ట్ చేస్తారు. కంపెనీ అమెరికాలో స్టార్ట్ చేసి 60 సంవత్సరాలు అవుతుందండి. అన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు సొంత పొలాల్లో ఆర్గానిక్గా పండిస్తున్నారు. ఆర్గానిక్గా అంటే ఏంటండి, ఒకప్పుడు మేము బిజినెస్ మొదలుపెట్టిన కొత్తల్లో అయితే ఆర్గానిక్ అంటే ఏంటో చెప్పాల్సి వచ్చేది. అయితే ఈ రోజున మనం చూస్తే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ యొక్క అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. ఈ రోజున ఆర్గానిక్ అంటే తెలియని వారు లేరు. మేము మొదలుపెట్టినప్పుడు ఆర్గానిక్ అంటే ఏంటో ఫస్ట్ చెప్పి న్యూట్రిలైట్ అంటే మన హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఎందుకు మంచివి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది. సో మారిపోయింది. అసలు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తయారు చేయాలి, లేదా ఫుడ్లో హెల్త్ కేర్ ప్రోడక్ట్స్లో సప్లిమెంట్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేయాలి అనేది మొదట తీసుకొచ్చింది ఆంబే అనే కార్పొరేషన్ అండి. వీఆర్ పయనీర్స్ ఇన్ ది మార్కెట్. అయితే ఇప్పుడు ఆర్గానిక్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి మనకి కొన్ని రా మెటీరియల్స్ కావాలి. ఆ ముడి పదార్థాలని మనము తయారు చేయడానికి ఎన్నుకున్నప్పుడు పొలాల నుంచే వస్తాయి. మనకి ఏ వస్తువు తయారవ్వాలన్నా మొక్కల్లోంచో ఆకుల్లోంచో ఎక్కడి నుంచో వస్తాయి మనకి. సో ఆ వచ్చే వాటిని ఎటువంటి కెమికల్స్ తగలకుండా మన పొలాల్లో మనం పెంచుకోవడం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే. వీళ్ళు పూర్తిగా విత్తనం దగ్గర నుంచి, ఇది ఒక ప్రోడక్ట్ గురించి నేను మాట్లాడితే, ఈ ప్రోడక్ట్ తయారయ్యే వరకు పూర్తిగా కంట్రోల్ మన కంపెనీ చేతిలో ఉంటుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటండి, ఇప్పుడు ఇంట్లో మిరపకాయ బజ్జీలు చేసి పెట్టాలనుకున్నాను అనుకోండి, నేను బయటికి వెళ్ళి కొన్నాను అనుకోండి, నాకు ఎన్ని డౌట్లు ఉంటాయి. ఎటువంటి పిండి వాడాడో, నూనె ఎట్లాంటిది వాడాడో, ఆ నూనె ఎన్నిసార్లు వాడాడో, అందులోకి వేసే ఉల్లిపాయలు మంచివో కావో చెక్ చేశాడో లేదో, కుళ్ళిపోయిన ఏమైనా కలిపాడేమో, ఇన్ని డౌట్స్ ఒక పేరెంట్గా మా పిల్లలకి ఏమైనా పెట్టాలంటే నాకు వస్తుంది. అదే నేను ఇంట్లో తెచ్చుకుని పచ్చిమిరపకాయలు స్వయంగా నేను తెచ్చుకుని, పిండి నేను తెచ్చుకుని, నూనె నేను తెచ్చుకుని చేశాను అనుకోండి, నేను చేసిన మిరపకాయ బజ్జీ మీద నాకు ఒక నమ్మకం ఉంటుందా? అదే విత్తనం దగ్గర నుంచి ప్రోడక్ట్ తయారయ్యే వరకు మొత్తం నా కంట్రోల్లోనే ఉంటే ఎటువంటి ధైర్యంతో అయితే నేను నా పిల్లలకి అది ఇస్తానో, అలా ఈ బిజినెస్లో మనం ప్రోడక్ట్స్ కూడా విత్తనం నుంచి ప్రోడక్ట్ వరకు కంపెనీ తన కంట్రోల్లో పెట్టుకుంటుంది. కాబట్టి ఒక జవాబుదారీతనం ఉంటుంది. దానివల్ల చాలా అద్భుతమైన ప్రోడక్ట్ మనకి ఇవ్వగలుగుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉండదు ఏవైనా ప్రోడక్ట్స్, ఆంబే ప్రోడక్ట్స్ ఇట్లా. అయితే ఈ డిఫరెంట్ కేటగిరీస్ అనుకున్నాం కదండి. హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ గురించి చెప్తాను. సో జనరల్గా హెల్త్ని కేర్ తీసుకోకుండా మనం ఎవరైనా ఉంటామండి? అందరము పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇలా చేస్తే హెల్తీగా ఉంటాం, ఈ పని చేస్తే హెల్తీగా ఉంటాం, ఇది తింటే హెల్తీగా ఉంటాం అని అనుకుంటాం. హెల్తీగానే ఉండాలనుకుంటాం. అయితే ఈ హెల్తీగా ఉండాలంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం రికమెండ్ చేస్తుందంటే మన ఆహారంలో ఖచ్చితమైన కొంత న్యూట్రిషన్ ఉండాలని చెప్తుంది. ఆ లెక్క ఏంటంటే ఒక ఫుడ్ పిరమిడ్ అని ఒక పిరమిడ్ ఉంటుంది. అందులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ ప్రకారం ఒక మనిషి రోజు మొత్తంలో ఏమేమి తినాలి, ఎంతెంత కొలతల్లో తినాలి అని లెక్క ఉంటుంది. సో దాని ప్రకారం ప్రతి మనిషి ప్రతిరోజు ప్రోటీన్ తినాలి, విటమిన్స్ తినాలి, మినరల్స్ తినాలి, ఫ్యాట్ రావాలి, ఫైబర్ రావాలి, కార్బోహైడ్రేట్స్ రావాలి.
ఇవి ఖచ్చితంగా మన ఫుడ్లో ఉండి తీరాలి. మన ఏజ్ని బట్టి ఆడవాళ్ళమా మగవాళ్ళమా అనే దాన్ని బట్టి కొద్దిగా కొలతలు మారుతాయి తప్ప ఖచ్చితంగా ఇవన్నీ అందరికీ ఉండాల్సిందే. అయితే ఎంతమంది మనలో ఇవన్నీ లెక్క పెట్టుకుని తింటున్నాము? ఒక చిన్న ఉదాహరణకు తీసుకుంటే విటమిన్స్ మినరల్స్ అని మనం చాలా ఈజీగా అనేస్తున్నాం, కానీ 13 విటమిన్స్ 11 మినరల్స్ ఎవ్రీడే మనం ఫుడ్లో తీసుకోవాలి. ఒక మదర్గా నేను నా పిల్లలకి అవన్నీ పెట్టాలనుకుంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విటమిన్స్ పేర్లు ఏంటి అంటే ABCD అంటూ చెప్పుకోవచ్చు. మినరల్స్ పేర్లు నాకు తెలియని కూడా తెలియవు కదా. మినరల్స్ అని నన్ను ఎవరైనా వచ్చి ఒక 10 మినరల్స్ పేర్లు చెప్పండి అంటే నాకు నోటికి వెంటనే రావు. మహా అయితే నేను కాల్షియం చెప్తాను, ఐరన్ అంటాను, మ్యాంగనీస్ అంటాను, కాపర్ అంటాను, ఇలా 4-5 పేర్లు వస్తాయి. బట్ ఇంకా జింక్, సెలెనియము, పొటాషియము, ఫాస్ఫరస్, సల్ఫర్, సోడియం ఏవేవో ఉన్నాయి చాలా. అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తాను నేను? అవన్నీ పేర్లు తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, ఏ కూర వండితే అందులోంచి ఏమొస్తుందని తెలుసుకుని దాన్ని వంట చేసి నేను తిని నా పిల్లలకు అందించడం అనేది చాలా పెద్ద ప్రళయం. అంత ఈజీ కాదు. ఆ ప్రొసీజర్ అంతా నేను చేయలేక ఏం చేస్తాను, ఈ రోజున ఇంట్లో ఫ్రిడ్జ్ తెరిస్తే ఏ కూర కనిపిస్తే అది తీసుకొచ్చి వండుతాను. అందులోంచి ఏది వస్తే అది వస్తుంది. సో ఏమవుతుంది, నా బాడీ నన్ను ఇంత అడుగుతోంది. తెలుసో తెలియకో ఇవాళ వంటలో నాకు ఏదో కొంత వస్తుంది. మరి బాడీ అడుగుతోంది కదా, ఒక గ్యాప్ వచ్చింది కదా. ఈ గ్యాప్ని న్యూట్రిషనల్ గ్యాప్ అంటారు. ఈ న్యూట్రిషనల్ గ్యాప్ ఏంటంటే మెల్లిగా మన బాడీలో న్యూట్రిషన్ రావాల్సింది అందక మన ఫుడ్లో తగినంత రాకపోతే వచ్చే గ్యాప్ని న్యూట్రిషనల్ గ్యాప్ అంటారు. సో ఈ న్యూట్రిషనల్ గ్యాప్ని మనం ఏం చేయాలి? ఆహారం తగ్గితేనే న్యూట్రిషనల్ గ్యాప్ వచ్చింది. సో ఆహారం సరైనది తీసుకుని ఇంకొంత తీసుకుంటూ ఆ గ్యాప్ ఏది ఉందో అది ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకోకపోతే ఏమవుతుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన బాడీలో కాల్షియం అనేది అందరికీ ఖచ్చితంగా ఫుడ్లో కావాలి. ఎంతమంది మనం గుర్తుపెట్టుకుని రోజుకి ఇన్ని లీటర్ల పాలు తాగాలి, లేదా ఇన్ని గుడ్లు తినాలి, కాల్షియం సోర్సెస్ ఆకుకూరలు ఇన్ని తినాలి, ఇలా లెక్క పెట్టుకుని ఏ రోజునైనా మనం తింటామా? తినం. ఆ తినకపోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టుగా బాడీకి కావాల్సిన కాల్షియం అంత ఉంటే నేను ఏదో ఇంత ఇస్తున్నాను. ఆ గ్యాప్ వల్ల కాల్షియం అనేది డెఫిషియెంట్ అవుతున్నాం మనం. ఆ డెఫిషియన్సీ ఏమవుతుంది, బాడీకి తన పని తను చేసుకుంటూ పోవాలంటే బాడీలో మజిల్స్ ఉంటాయి కదా, మజిల్స్ కదలాలంటే కూడా కాల్షియం కావాలి. ఒక్క మజిల్ని కూడా కదపకుండా రోజంతా గడపగలుగుతామా అండి? కన్ను రెప్పలు వేసి తీసినా మజిల్స్ కదులుతున్నాయి అంటే కొంత కాల్షియం ఖర్చు అవుతుంది. దాన్ని మనం ఎలా ఇస్తాం? బాడీకి తగినంత ఇవ్వటం లేదు. సో బాడీ ఏం చేస్తుందంటే, బాడీ ఎప్పుడు కూడా అయ్యో పాపం ఈవిడికి కాల్షియం కావాలని తెలియదు ఫోన్లే వదిలేద్దామని అనుకోదండి. దాని పని అది చెయ్యాలంటే దానికి ఇవ్వాల్సింది మనం ఇవ్వాల్సిందే. సో ఇవ్వకపోవడం వల్ల అదేం చేస్తుందంటే బోన్స్లోంచి కాల్షియం తీసుకుంటుంది. మన బాడీలో రెడీగా బోన్స్లో దొరుకుతాయి కదా. సో ఈ బోన్స్లో దొరికిన కాల్షియం అనేది తీసుకుంటుంది. ఇవాళ తీసుకుంది కొద్దిగా, రేపు మళ్ళీ తీసుకుంటుంది, ఎల్లుండి మళ్ళీ తీసుకుంటుంది. సో ఇలా తీసుకుని ఏమవుతుంది, గ్రాడ్యువల్గా నా బోన్స్ పలచబడిపోతాయి. ఆ బోన్స్ పలచగా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు ఏ బలంగా అయితే నన్ను బోన్స్ నిలబెట్టేవో ఆ బలం ఇప్పుడు లేదు. లేకపోవడం వల్ల నాకు నిలబడితే మడమలు నెప్పెట్టడము, ఏదైనా పని చేసుకుంటే ఈ నక్కుల్స్ దగ్గర నెప్పెట్టడము, కాసేపు నుంచుంటే నెప్పెట్టడము, ఏవో కొన్ని ఇబ్బందులు వస్తాయి. నా బాడీ రియాక్ట్ అయ్యే పద్ధతిని బట్టి కాల్షియం డెఫిషియన్సీ బయటకు వస్తుంది. ఆ డెఫిషియన్సీ బయటకు వచ్చిన ఈ స్టేజ్ని ఆస్టియోపీనియా అంటారు. అంటే పలచబడిపోయిన బోన్స్ ఉన్న సిచ్యువేషన్ని. అయినా కూడా నేను పట్టించుకోకుండా ఇలాగే చేసుకుంటూ పోయాను అనుకోండి, కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది, ఇంకాస్త పలచబడిపోతాయి. పలచబడి బోన్ అంతా కన్నాలు పడిపోతాయి, పోర్స్ వచ్చేస్తాయి. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఏదైనా ఒక కొమ్మ ఉందనుకోండి, ఆ కొమ్మ ఫ్రెష్గా ఉంటే గట్టిగా ఉంటుంది. అదే చెదలు పట్టి కన్నాలు పడిపోయింది అనుకోండి, చిల్లులాగా అయిపోతుంది చెదలు పడితే. అప్పుడు ఆ కొమ్మ విరిగిపోతుందా తొందరగా? మన బోన్స్ కూడా అలాగే అయిపోతాయి. సో దానివల్ల ఏమవుతుంది, నడుస్తూ కాల్ స్లిప్ అయితే మడమ విరిగిపోయిందంటారు, కింద పడిపోతే మోకాలు విరిగిపోయిందంటారు, లేకపోతే హిప్ బోన్ ఫ్రాక్చర్ అయిపోయిందంటారు, రీప్లేస్ చేయాల్సి వచ్చిందంటారు, బ్లేడ్స్ వేసాము లేదా స్క్రూస్ వేసాము అంటారు. ఇవన్నీ వింటున్నామా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అండర్లైయింగ్ రీజన్ ఈజ్ నా బోను కింద పడితే తట్టుకుని లేచేంత స్ట్రాంగ్గా లేదు. కాల్షియం సరిపడా నేను బోన్కి ఇవ్వట్లేదు. అంటే కేవలం ఆహారంతో పోయేదానికి నేను డాక్టర్ దాకా వెళ్ళి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వేసే బ్లేడ్స్ అన్నీ వేయించుకుని, స్క్రూలు వేయించుకుని, ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుని, ఈ బ్లేడ్స్ వేస్తే ఒక ఏడాది తర్వాత మళ్ళీ బ్లేడ్స్ తీయడానికి ఇంకొక సర్జరీ చేయించుకోవాలి. ఇవన్నీ నేను ఇవాళ కొత్తగా పుట్టించింది కాదు కదా, ఇది మనం వింటూనే ఉన్నాం. గట్టిగా కళ్ళు మూసుకుని ఆలోచిస్తే మనకు తెలిసిన వాళ్ళు కనీసం 2-3కి ఈ స్క్రూలు వేసిన సిస్టమ్ జరిగే ఉంటుంది, ఈ సర్జరీ జరిగే ఉంటుంది. అది కేవలం ఎందుకు జరుగుతుంది అంటే కేవలం మన ఫుడ్లో అయిన లోపం వల్ల జరుగుతుంది. సో దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాక నాకు వచ్చిన సమస్యకి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ట్యాబ్లెట్స్ ఇస్తారు చూసారా, వాటిని మెడిసిన్స్ అంటారు. అయితే నేను మా కంపెనీ తరఫున హెల్త్ కేర్లో న్యూట్రిలైట్ అనే దాని గురించి మీకు చెప్తున్నాను కదా. ఈ న్యూట్రిలైట్లో ఉండేవన్నీ సప్లిమెంట్స్, అంటే ఆహార లోపాన్ని ఫిల్ చేసుకోవడానికి వాడే మళ్ళీ ఆహారమే. ఇప్పుడు ఇది ఇచ్చాను అనుకోండి, నేను ఇందులో ఒక ట్యాబ్లెట్ ఉంది అంటే ఆ ట్యాబ్లెట్ చూడడానికి ట్యాబ్లెట్లో ఉంది కాబట్టి మెడిసిన్ కాదు.
మనకి మింగడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి వీళ్ళు వాళ్ళ సొంత పొలాల్లోంచి మనకు కావాల్సిన కాల్షియం సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిలోంచి కాల్షియం తీసుకుని అందులోంచి అక్కర్లేనివన్నీ తీసేసి కాల్షియంని మాత్రమే ఒక ట్యాబ్లెట్ లాగా ప్రెస్ చేసి మింగడానికి ఈజీగా మనకి ఇస్తారు. సో ఇది నేను వేసుకోవడం వల్ల ఏమవుతుంది, నా బోన్స్కి తగినంత బలం నేను ఎప్పటికప్పుడు చేకూరుస్తూ ఉండడం వల్ల ఆ పెద్ద సమస్యలు స్క్రూలు వేసుకునేంత వరకు నా పరిస్థితి వెళ్ళదు. సో పెద్ద సమస్య రాకుండా ఆపుకుందుకు నివారణ చేసేది సప్లిమెంట్, సమస్య వచ్చాక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేది మెడిసిన్. సో మేము ఎటువంటి మందులతోని డీల్ చేయం, వీ ఓన్లీ డీల్ విత్ సప్లిమెంట్స్. ప్రాబ్లం రాకుండా హెల్తీగా బాడీని మెయింటైన్ చేసుకోవడానికి వాడేవి. సో ఇలా మన దగ్గర చాలా సప్లిమెంట్స్ ఉంటాయండి. అందులో మనము ప్రోటీన్, మన బాడీ ఈరోజు నిలబడిందంటే ప్రతి సెల్కి ప్రోటీన్ అవసరం. మన బాడీ అంతా తయారైంది సెల్స్తోనే. మా అబ్బాయి వాళ్ళ 3వ క్లాస్లో ఆన్సర్ చదువుకుంటున్నాడు. ప్రతిదీ మన బాడీలో సెల్స్ ఉంటాయి, సెల్స్ అన్ని టిష్యూస్ అవుతాయి, టిష్యూస్ ఆర్గన్స్ ఇస్తాయి, ఆర్గన్ సిస్టమ్ అవుతుంది, తర్వాత బాడీ అవుతుంది, ఇవన్నీ వాడు చదువుకుంటున్నాడు. సో అందులో చూసింది ఏంటి, సెల్. ఆ సెల్, ప్రతి సెల్ దాన్ని తయారవుతున్నప్పుడు అది మెయింటైన్ అవ్వడానికి ప్రోటీన్ కావాలి. మనం ఈరోజు నిలబడ్డామంటే మన బాడీలో ప్రోటీన్ కావాలి. సో ఆ ప్రోటీన్ మనము మన బాడీ వెయిట్, నేను ఒకవేళ 50 కిలోలు అయితే 50 గ్రాముల ప్రోటీన్ నేను రోజుకి తినాలి. తినగలుగుతున్నానా? పాసిబిలిటీనే లేదు. సో ఏమవుతుంది, సరిపోని దాన్ని నేను ఈ యాంవేలో దొరికే ప్రోటీన్ పౌడర్, ఎక్కడైనా ప్రోటీన్ దొరుకుతుంది, మీ యాంవేలోనే ఎందుకు తీసుకోవాలి, న్యూట్రిలైట్లోనే ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలంటే వీళ్ళ సొంత పొలాల్లో పండిస్తారు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, ఆర్గానిక్గా పండించారు, కెమికల్ లేదు, ప్రతి 10 గ్రాముల్లో 8 గ్రాములు ప్రోటీన్ వస్తుంది అని ఖచ్చితంగా వీళ్ళు రాసి చెప్తున్నారు. బయట ఇలాంటి ప్రోటీన్స్ దొరుకుతాయి. మీరు వెనక్కి తిప్పి న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్లో చూడండి ఎంత పర్సెంటేజ్ ప్రోటీన్ ఉంటుందో. మా కంపెనీ ఏం చెప్తుంది, 80% అని చెప్తుంది. అంటే నేను పెట్టే ప్రతి 10 రూపాయల్లో 8 రూపాయలు ప్రోటీన్గా నాకు తిరిగి వస్తుంది. అందువల్ల చూడడానికి కాస్ట్లీ అనిపించినా మనకు వచ్చే ప్రోటీన్తో పోల్చుకుంటే అది కాస్ట్లీ అనిపించదు. బయట ప్రోటీన్స్ ఏమైనా మనం చూస్తే ఎలా ఉంటాయంటే, అది చూడడానికి ప్రోటీన్ అనుకుంటాం, మనం 2 చెంచాలు వేసుకుని ప్రోటీన్ తాగేస్తున్నాం అనుకుంటాం. కాకపోతే వెనక్కి తిప్పి న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ చూస్తే 20% ప్రోటీన్ ఉందంటారు. అంటే 100 గ్రాములు తీసుకుంటే 20 గ్రామ్స్ మాత్రమే ప్రోటీన్ వస్తుంది. నేను ఆ 100 గ్రాములు 20 రోజులు తాగుతాను, ఒక్కొక్క స్పూన్ నేను ఇవాళ చెంచాడు ప్రోటీన్ తాగాను అనుకుంటాను. అల్టిమేట్లీ నాకు వచ్చేదంతా అదంతా అయ్యేసరికి 20 గ్రామ్స్ ప్రోటీన్ కోసం నేను ఖర్చు పెట్టి 20 రోజులు నేను శ్రమ పడుతున్నానా? నేను ఏమనుకుని తీసుకున్నానో నాకు ఏది వస్తుంది. న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తే వీఆర్ డీలింగ్ విత్ ది బెస్ట్ ప్రోడక్ట్స్, సేఫ్ ప్రోడక్ట్స్. మీకు ఎప్పుడైనా యాంవేలో ఒక ప్రోడక్ట్ ఇస్తే ఫస్ట్ ప్రోడక్ట్ మీకు ఇస్తామండి కస్టమర్గా. మీకు దాంతోపాటు ఆర్గానిక్ అవడం వల్ల ఫస్ట్ ప్రోడక్ట్ నుంచి సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని సేఫ్ ప్రోడక్ట్ వస్తుంది. దాని తర్వాత దేనికి ఇచ్చానో ఆ పని చేసి తీరుతుంది. ఎందుకంటే నేను మీకు పాలకూర ఇస్తున్నాను, ఐరన్ మీరు పాలకూర తినలేకపోతున్నారు కాబట్టి పాలకూరని ఐరన్ లాగా చేసి ఇచ్చాను అనుకోండి, మీకు కావాల్సిందే మేము ఇస్తున్నాం, ఖచ్చితంగా దాని పని చేసి తీరుతుంది. దాంతోపాటు మీకు నచ్చి బెనిఫిట్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఓకే అంటే అప్పుడు మీకు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు ఏమైనా వస్తాయి. కానీ ఏదో మీకు ప్రోడక్ట్ అంటగట్టేసాం మేము డబ్బులు తీసేసుకున్నాం లాంటి బిజినెస్ మేము ఎవరం చేయటం లేదు. చాలా చాలా సేఫ్ అండ్ జెన్యూన్ బిజినెస్ చేస్తున్నాం. సో ఇలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. మనకి ఇందాక చెప్పినట్టుగా 13 విటమిన్స్ 11 మినరల్స్ సింగిల్ ట్యాబ్లెట్లో వచ్చేలాగా కంపెనీ రీసెర్చ్ చేసి తయారు చేసిందండి. సో అటువంటి ప్రోడక్ట్స్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఐరన్ సప్లిమెంట్ ఉంటుంది, కాల్షియం సప్లిమెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఇలా చాలా ఉన్నాయి. రీసెంట్గా కంపెనీ మాకు హెర్బల్స్ కూడా లాంచ్ చేశారు. ఈ రోజుల్లో మనం ఏదైనా అనుకుని మీకు ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయని మాట్లాడితే మీ దగ్గర కడుపులో ఏమైనా ఇబ్బందులు ఉంటే దానికేం లేదా, గ్యాస్కి ఏం సమస్యకి ఏం లేదా అని అంటారు, లేదా మీ దగ్గర ఆయుర్వేదం మందులు లేవా అంటారు. మనం ఆర్గానిక్ అని చెప్తున్నా కూడా మన ఇండియన్ మార్కెట్లో ఆయుర్వేదం పాతుకుపోయింది. సో కంపెనీ ఏం చేసిందంటే ఆయుర్వేదం హెర్బల్స్ పేరుతోటి ఆయుర్వేదంలో మనకు కావాల్సిన సప్లిమెంట్స్ తీసుకొచ్చింది. సో ఇందులో తులసి తీసుకొచ్చింది, బ్రాహ్మి తీసుకొచ్చింది కాన్సన్ట్రేషన్ కోసం, అశ్వగంధ తీసుకొచ్చింది మనకి సూదింగ్ అండ్ రిలాక్సింగ్ ఎఫెక్ట్ నర్వ్స్కి ఇవ్వడం కోసం, అలాగే ఏవిహెచ్ అంటాం దాన్ని, అమలకి, విభితకి, హరితకి అని త్రిఫలా అంటాం కదా, ఆ త్రిఫలాని మనకి తీసుకొచ్చింది. ఇవన్నీ జనరల్గా ఆయుర్వేదం అంటే కోర్స్ లాగా వాడతారేమో, ఇక్కడ ఇవి సప్లిమెంట్స్. నా బాడీలోకి ఆ ఫుడ్ కావాలి కాబట్టి అది తీసుకుంటే ఆ ఫుడ్ నాకు అంది, అది చేయవలసిన పని నాకు నా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అందులో ఒకటి డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను నేను. ప్రోడక్ట్స్ చాలా బాగా పనిచేస్తాయి కానీ తినడం నాకు చాలా కష్టమైంది అనుకోండి, ఇబ్బందే కదా. సో ఇది ఇంత మంచి గుణాలతో పాటు తీసుకోవడం కూడా చాలా ఈజీ అని చూపించడానికి ఒక డెమాన్స్ట్రేషన్. మనందరికీ ఇందాక నేను చెప్పినట్టుగా ఫుడ్ పిరమిడ్లో ఫైబర్ అనేది ఉంది, అది చాలా ఇంపార్టెంట్. మరి ఆ ఫైబర్ని నేను ఎలా తింటాను? ఏ ఒక్క రోజునైనా మనము బీరకాయో లేకపోతే ఆనపకాయ అంటే తొక్క తీయకుండా తొక్కలతో పాటు ఏమైనా తింటున్నామా ఈ రోజుల్లో? నా చిన్నప్పుడు యాపిల్ కడుక్కుని తింటే సరిపోయేది, ఇప్పుడు ఏం చేస్తున్నామా? కడిగేయండి, అయినా సరిపోవట్లేదు, దానిపై నేను పెస్టిసైడ్స్ కొట్టారో లేకపోతే వ్యాక్స్ కోటింగ్ ఉందో తొక్క తీసేస్తున్నాను అంటున్నారు. ఫైబర్ అంతా తొక్కలో ఉంది. ఎక్కడ నాకు అసలు ఫైబర్కి అవకాశమే లేదు. తొక్కలు తీసేస్తాం, గింజలు తీసేస్తాం.
ఈ ఫైబర్ అనేది మన బాడీలో మన ఇంటెస్టైన్ని క్లీన్ చేసి మన డైజెస్టివ్ సిస్టమ్ సాఫీగా సాగి డైజెషన్ అనేది సాఫీగా సాగి మనకి ఎటువంటి ఉదర సంబంధ ఇబ్బందులు రాకుండా ఆపుతుంది. స్టమక్ ఇరిటేషన్స్ ఏమి రాకుండా ఆపుతుంది. ఆ ఫైబర్ మనం ఎక్కడ తింటున్నాము? తినట్లేదు. సో తినాల్సి వస్తే బయట నుంచే ఫైబర్ సరే మన ఫుడ్లో మనం తినలేకపోతున్నాం. క్యారెట్ కూడా తొక్క తీసే తింటాం. సో తినాల్సే వస్తే బయట దొరికే ఫైబర్కి యాంబే ఫైబర్కి తేడా ఏంటి? ఒక గ్లాస్లో వాటర్ రెండిట్లో తీసుకున్నాను. ఇది బయట దొరికే ఫైబర్, ఒక 2 చెంచాలు వేస్తున్నాను. ఇది చూడడానికి అది క్రిస్టల్స్ లాగా ఉంటుందండి. ఇది యాంబేలో దొరికే ఫైబర్. ఇది కూడా నేను ఒక 2 చెంచాలు వేస్తాను. ఇది పూర్తిగా పౌడర్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని నేను కలిపితే ఒక 30 సెకండ్స్ కదిపితే ఇది పూర్తిగా వాటర్ లాగా అయిపోతుంది యాంబేలో దొరికే ఫైబర్. సో ఇదేమవుతుందంటే నేను అన్నం తినే ముందరో తిన్న తర్వాత నేను ఫైబర్ ఎప్పుడు తీసుకోవాలని నేను అనుకుంటానో ఆ టైంలో ఇలా కలిపేసుకుని నీళ్లు తాగినట్టుగా దీన్ని తాగేచ్చు. దీనికి రంగు ఉండదు, రుచి ఉండదు, కలర్ ఉండదు, ఏమీ ఉండదు, ఏ టెక్స్చర్ కూడా ఉండదు, జస్ట్ వాటర్లా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే క్రిస్టల్స్ లాగా ఉంటుంది. ఆ గరుకు ఇది మనం మింగాలంటే ఇప్పుడు ఈ గరుకు తినడానికి నాకు ఓకే అయితే నేను క్యారెట్ తొక్కలే తినచ్చు కదా, తినలేకపోతున్నాను, నాకు ఏదో ఇబ్బంది కలుగుతుంది. సో ఆ ఇబ్బందిని తీర్చుకోవడానికి నేను ఇంకేదైనా ఈజీ సొల్యూషన్ కోసం చూస్తున్నాను. నాకు టైం లేదు సరిగ్గా వండుకోవడానికి హెల్దీగా. సో ఇక్కడ నాకు సప్లిమెంట్ అవసరం అవుతుంది. ఇది ఇలా క్రిస్టల్స్ లాగా ఉంటుంది. ఈ రెండింటిని నేను ఇక్కడ పెడతాను. ఇది చూడండి, ఇది కేవలం వాటర్ లాగా ఉంది. క్షణాల్లో నేను తాగేసేయచ్చు దీన్ని. ఇది ఇలా ఉంది కదా. ఇంకొంచెం సేపు అయిన తర్వాత ఈ సెషన్ అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి వచ్చి ఇది చూపిస్తాను. ఇది ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం, ఓకేనా? సో ఇలా మనకి ఒక ప్రోడక్ట్ డెమో. ఇప్పుడు అన్నీ నేను డెమాన్స్ట్రేషన్ చేసి చూపించలేను. కొన్ని ఇది చూసిన తర్వాత ఈ ప్రోడక్ట్స్ ఈ కంపెనీ అంటే ఇదన్నమాట అని అన్నం మెతుకు ఉడికిందో లేదో చూసినట్టుగా మీరు తెలుసుకుని ఆ తర్వాత మేము చెప్పిన ఫీచర్స్ ఆ ప్రోడక్ట్ యొక్క గుణగణాలు తెలుసుకుని వాడితే బెనిఫిట్ వచ్చేది మీకు. సో ఇలా మనం ముందుకెళ్తాం. సో ఇది ఒకటి. సో ఇప్పుడు నెక్స్ట్ వెయిట్ తగ్గాలనుకుంటాం. మనం ప్రతి సంవత్సరం చాలా మటుకుగా మనము వెయిట్ తగ్గాలనుకుంటాం. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ రెజల్యూషన్లో జనరల్గా ఏముంటుంది? ఈ సంవత్సరం ఎలాగైనా సరే నేను ఎక్సర్సైజ్ చేయాలి, డైటింగ్ చేయాలి, వెయిట్ తగ్గాలి కదా. డైటింగ్ అంటే మనకు జనరల్గా ఉన్న అపోహ ఏంటంటే ఆ డైటింగ్ మన ఫుడ్ తగ్గించేస్తే డైటింగ్, 2 పూటలు తినే బదులు 1 పూట తినేస్తే డైటింగ్, లేదా నేను రోజు ఇంత క్వాంటిటీ తింటే దాన్ని తగ్గించి ఇంత తినేస్తే డైటింగ్. అయితే మన బాడీలో వెయిట్ లాస్ జరగడం అంటే ఏంటండి? ఫ్యాట్ లూజ్ అవ్వాలి. ఎక్సెస్గా స్టోర్ అయిపోయిన ఫ్యాట్ తీసేయాలి మనం. ఆ ఫ్యాట్ని తీయాలంటే కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ తగ్గించాలి, ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ తగ్గించాలి కదా. నేను 1 పూట అన్నం మానేసాను అనుకోండి, ఆ ఫుడ్లో నాకు కేవలం కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ వస్తుందా? కేవలము వైట్ రైస్ నెయ్యి వేసుకుని నూనె నెయ్యి వేసుకుని తింటున్నారా? దాంట్లో ఇంకేమైనా కలుపుకుంటారా? 1 పూట అన్నం మానేయడం అంటే కూరలు మానేస్తారు, పప్పు మానేస్తారు, ఇంకేమైనా ఉంటే మానేస్తారు, పెరుగు మానేస్తారు. సో ఏమవుతుంది? వైట్ రైస్ని తగ్గించాలన్న తాపత్రయంలో కార్బోహైడ్రేట్ లాస్ చేయడం కోసము మీరైనా నేనైనా తెలియక చేసేది ఏంటి అంటే పూర్తిగా న్యూట్రిషన్ లాస్ చేసేస్తాం. దానివల్ల ఏమవుతుంది? ప్రోటీన్ అందట్లేదు బాడీకి, విటమిన్స్ అందట్లేదు, ఫైబర్ అందట్లేదు, కాల్షియం అందట్లేదు, ఇంకా ఇందాక నేను చెప్పినవి ఏవి అందట్లేదు మనం చేసిన ఫుడ్ కట్ చేసేయడం వల్ల. దానివల్ల వెయిట్ తగ్గుతాం. తిండి తగ్గించేస్తే న్యాచురల్గా వెయిట్ తగ్గుతాం, దాంతోపాటు ఎక్సర్సైజ్ చేస్తే. కాకపోతే ఆ తగ్గించిన వెయిట్ కేవలం ఫ్యాట్ని లూజ్ చేస్తే హెల్దీగా వెయిట్ లూజ్ అయినట్టు. ఆ తగ్గుతున్న వెయిట్ అంతా మన బాడీలో మజిల్స్ కూడా లూజ్ అయిపోయామనుకోండి, మన ఇలా నిలబెట్టి మన బాడీకి ఒక షేప్ అందం ఇచ్చేది మజిల్ పోయిందనుకోండి. ఊహించుకోండి, మీరు బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు తీసుకున్నప్పుడు ఒక దాంట్లో నిండుగా ఉండి ఇంకొక దాంట్లో కేవలం బోన్స్ మీద చర్మం కప్పినట్టు ఉన్నారనుకోండి. అవసరం ఆ డైటింగ్ మనకి? సో అటువంటి జనరల్గా అపోహ ఏంటంటే తిండి మానేస్తే డైటింగ్ అయిపోతుంది. అది కాదండి. డైటింగ్ అంటే నా బాడీకి బట్టి, నా లైఫ్ స్టైల్ని బట్టి నేను జనరల్గా ఎటువంటి ఆహారం తింటాను, ఇప్పుడు అందులో ఏం తగ్గించాలి, ఇది తెలుసుకుని పర్సనలైజ్డ్ కోచింగ్లో చేయవలసింది డైటింగ్. సో మేము అది యాంబేలో బాడీకి అనే పేరుతోటి విల్ ఓవర్ వెయిట్ అంటాం, WOW. ఇది విల్ ఓవర్ వెయిట్. ఇది యాంబేలో న్యూట్రిలైట్ అనే దాని పేరు మీదే మనకి యాంబేలో బాడీకి అంటాం దాన్ని. ఇవి ఏంటంటే శాచెట్స్ ఉంటాయి. శాచెట్స్లో మనకి చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది, వెనిలా ఫ్లేవర్ ఉంటుంది. మీరు గమనిస్తే ఈ కిట్ ఇస్తున్నప్పుడు అంటే వెయిట్ లాస్ గురించి మాట్లాడిన ప్రతిసారి మేము ఎక్స్ట్రాగా ఇంకొకటి మాట్లాడతాం. వెయిట్ లాస్లో ఓన్లీ ఫ్యాట్ లాస్ చేయండి, న్యూట్రిషన్ లాస్ అవ్వకూడదు. ఇదిగోండి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, 13 విటమిన్స్ 11 మినరల్స్ ఎవ్రీడే బాడీకి రావాల్సిందే. ఆ వచ్చింది సప్లిమెంట్లో రావాలి. తర్వాత ప్రోటీన్ పౌడర్, ఈ ప్రోటీన్ కూడా ఎవ్రీడే రావాల్సింది. సో ప్రోటీన్స్ వచ్చాయి, విటమిన్స్ వచ్చాయి, మినరల్స్ వచ్చాయి, దాంతోపాటు ఫైబర్ వచ్చేలాగా తినమని చెప్తాము, లేదా ఫైబర్ తీసుకోమని చెప్తాము. అండ్ అప్పుడు
2 పూటల్లో మీరు తింటూ ఇందులో ఏంటంటే ఈ వావ్ కిట్ మనం తీసుకున్నప్పుడు మనకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చి మనం ఒక సైట్లోకి లాగిన్ అవుతాం. ఈ సైట్లోకి లాగిన్ అయినప్పుడు అది మనని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ సైట్ మనం సాఫ్ట్వేర్ మనకి క్వశ్చన్స్ అడుగుతుంది. ఒక 50-55 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ 50-55 క్వశ్చన్స్ ఏం చేస్తుందంటే అందులో నా లైఫ్ స్టైల్ ఏంటి, నా ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటి, నా స్లీపింగ్ హ్యాబిట్స్ ఏంటి, ఇలా నన్ను అసెస్ చేసే క్వశ్చన్స్ వస్తాయి. దానికి ఒక 30 పేజీల రిపోర్ట్ వస్తుంది. ఆ 30 పేజీల రిపోర్ట్లో నేను ఎక్కడ నా బాడీలో ఉన్న నా బాడీ తీరేంటో ఆ క్వశ్చన్స్ ద్వారా నన్ను అనలైజ్ చేసి ఒక పర్సనల్ డైటీషియన్ నా దగ్గర ఉంటే ఉన్నట్టుగా నేను ఎన్ని క్యాలరీస్ తినాలి, ఎలా తినాలి, ఎంత ఎక్సర్సైజ్ చేయాలని నాకు ఒక డీటెయిల్డ్గా ప్రోగ్రామ్ వస్తుంది. ఆ ప్రోగ్రామ్ ప్రకారం నేను చేస్తాను. సో దానివల్ల ఏమవుతుంది, ఒక పర్సనలైజ్డ్ కోచింగ్లో నేను చేసే డైటింగ్ కాబట్టి విత్ నో న్యూట్రిషన్ లాస్ ఇందాక నేను చూపించినట్టుగా. సో అందుకని దిస్ ఈజ్ ది సేఫర్ డైట్. సో ఈ డైట్ అయిన తర్వాత జనాలు ఓన్లీ వెయిట్ తగ్గి హ్యాపీగా ఉంటారు తప్ప వాళ్ళు మొహం పీకిపోయిందనో లేదా మొహంలో కళైపోయిందనో ఇట్లాంటి మాటలు మనం వినాల్సిన అవసరం రాదు. ఇట్స్ ఎ హెల్తీ డైట్. దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మిమ్మల్ని ఎవరైతే ఈ ఆపర్చునిటీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాళ్ళతో డీటెయిల్గా కూర్చుంటే ఎగ్జాక్ట్గా ఎలా యూస్ చేయాలి, ఏం చేయాలని వాళ్ళు చెప్తారు. సో వావ్ అనేది మన దగ్గర ఇంకొక ప్రోడక్ట్. ఇది అయిన తర్వాత మన దగ్గర స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు స్కిన్ అంటే ఏంటండి, జనరల్గా స్కిన్ అంటే ఫుల్ బాడీ చెప్తాం, కానీ మనం ఎవరినైనా పరిచయం చేసుకుని మనని ఎవరైనా గుర్తుపడుతున్నారంటే అది మన మొహం ద్వారా గుర్తుపడతారు, మొహం మేడం. సో మన దగ్గర ఉన్న స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మోస్ట్లీ ఫేస్ని, నెక్ని మెయింటైన్ చేసుకునే ప్రోడక్ట్స్ ఉంటాయి. ఎవరికైనా ఇప్పుడు నన్ను చూస్తే ఈ క్షణాన్ని నన్ను మీరు చూస్తే మీకు నాలో కనిపించేది మొహం మేడానే కదా. సో దీన్ని నేను ఎలా చూపించుకుంటానో మీకు నేను ఎప్పటికీ అలాగే గుర్తుండిపోతాను. సో అందుకని వీటిని మెయింటైన్ చేసుకోవడం స్కిన్ కేర్. సో మన స్కిన్ అంతా పోర్స్ ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి. సో ఈ రంధ్రాలన్నీ ఇలా ఉంటాయి, ఇలా కనిపిస్తుంది కదండి, రంధ్రం కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది. నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు బయట పొల్యూషన్, డస్ట్ అవి ఉంటాయి కదా. సో ఆ డస్ట్ అంతా పడినప్పుడు ఈ రంధ్రాల లోపల కూడా ఇలా ఫిల్ అవుతుంది, ఇలా పడుతుంది. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాను, మొహం కడుక్కుంటాను, సబ్బుతోనో ఫేస్ వాష్తోనో మొహం కడుక్కుంటాను. ఎంత రుద్దుకున్నా కూడా ఆ రంధ్రంలోకి వెళ్ళిపోయినది ఉండిపోతుంది అలా. మరి దీన్ని ఎలా క్లీన్ చేస్తాను? ఎలాంటి సిస్టమ్ ఉండాలంటే ఈ రంధ్రాన్ని ఓపెన్ చేసి లోపల నుంచి క్లీన్ చేసి మళ్ళీ మూసేసి టైట్గా ఆ పైన నేను ఏమైనా మెయింటైన్ చేసుకోవాలి, ఇంతేనా? సో మేము ఆమ్వేలో స్కిన్ కేర్ పేరు మీద ఆర్టిస్ట్రీ అండ్ యాటిట్యూడ్లో డీల్ చేసేవి ఏంటంటే ఇటువంటి ప్రోడక్ట్స్. థరోగా స్కిన్ని క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత దానిపైన ఇంకా పొల్యూషన్ ఎఫెక్ట్ కానీ, సూర్యుడి ఎఫెక్ట్ కానీ, అల్ట్రావైలెట్ ఏ అంటాం, అల్ట్రావైలెట్ బి అంటాం, ఇటువంటి ఎఫెక్ట్స్ రాకుండా కాపాడుకుని మెయింటైన్ చేసుకుంటాం. సో ఇటువంటి ప్రోడక్ట్స్ ఆర్టిస్ట్రీ అండ్ యాటిట్యూడ్. అయితే 2 బ్రాండ్స్ ఉన్నాయండి. వరల్డ్స్ టాప్ క్లాస్ బ్రాండ్స్లో ఒకటైన ఆర్టిస్ట్రీ, అలాగే మనకి న్యూట్రిలైట్ ఆమ్వే కంపెనీ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇచ్చింది. దాంతోపాటు ఇండియాలో ఆమ్వే ఏం చేసిందంటే మన ఇండియన్ మార్కెట్కి సూట్ అయ్యేలాగా ఇండియన్ బ్రాండ్స్ అన్నిట్లో బ్రాండ్ చాలా అద్భుతంగా ఉండే ప్రోడక్ట్ యాటిట్యూడ్ అనే పేరు మీద వచ్చింది. సో ఈ ఆర్టిస్ట్రీలో మన దగ్గర నేను ఇందాక చెప్పినట్టుగా తరువుగా క్లీన్ చేసుకునే ఉంటాయి. రెగ్యులర్గా నా ఫేస్ మీద ఉండే డెడ్ సెల్స్ని రిమూవ్ చేసే, ఫేస్ని బ్రైట్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి. తర్వాత నేను ఇంట్లో ఫేషియల్ చేసేసుకోవచ్చు. సో అటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి. జనరల్గా ఫేషియల్ చేసుకోవాలంటే మనకు ఒక భయం ఉంటుంది. పార్లర్కి వెళ్ళిన తర్వాత నా ఫేస్ని వాళ్ళకి అప్పగించేసిన తర్వాత నేను కళ్ళు మూసేసుకుని పడుకుంటాను, వాళ్ళు నా ఫేస్ మీద ఏం పెడుతున్నారో నాకు తెలియదు. వాళ్ళు అనడానికి చెప్తారేమో మా హర్బల్ ప్రోడక్ట్స్ అని, నిజమే హర్బలే వాడుతూ ఉండొచ్చు. మళ్ళీ ఆ హర్బల్ వాళ్ళు సొంత పొలాల్లో పండిస్తున్నారా? ఆ పార్లర్ ఆవిడ వాళ్ళ ఇంటి వెనకాల పెరట్లో అవన్నీ పండించి అవి తీసి నాకు ఇస్తున్నారా? ఇవ్వటం లేదు. నా కంపెనీకి వచ్చేసరికి నాకు ఆ సేఫ్టీ మీద నమ్మకం ఉంది. అన్నీ స్వయంగా తయారు చేసి నాకు అందిస్తుంది నా కంపెనీ. సో అందువల్ల నేను ధైర్యంగా వాడచ్చు, ఇంట్లో ఫేషియల్ చేసుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు మనకి ఇంతకు ముందు ఉన్న కలర్ నాకు ఇప్పుడు లేదు, ఈ మధ్య నేను కొద్దిగా నల్లబడిపోయాను, నా ఒరిజినల్ కలర్ ఇది కాదు అనిపిస్తుంది. లేదా ఏజ్ పెరిగిపోతుంది, ఈ మధ్య నాకు ముడతలు కనిపిస్తున్నాయి అనిపిస్తుంది. సో ఈ ఎవరికి కూడా వాళ్ళ ఫేస్ 30 ఏళ్ళకి ఉన్నట్టుగానే 50 ఏళ్ళలో కూడా ఉండాలనిపిస్తుంది. ఎవరికైనా ఏజ్ వచ్చింది, ముడతలు వస్తే పర్లేదు అనుకుంటామండి. ఎప్పటికప్పుడు ఆ టైట్గానే స్కిన్ కనిపించాలని అనుకుంటాం. సో మన స్కిన్ టైట్నెస్ మనకు వెనక్కి తేవడానికి యాంటీ ఏజింగ్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇలా మన ఏజ్ని బట్టి 35 ఏళ్ళు అయితే ఎటువంటి ప్రోడక్ట్ వల్ల మన ఫేస్లో ఎలాస్టిక్ నేచర్, ఆ టైట్నెస్ మనం తెచ్చుకోవచ్చు అనేది మనం మళ్ళీ తిరిగి తెచ్చుకుని కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. మన ఏజ్ని బట్టి 45 ఏళ్ళు దాటితే ఒక సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇలా చాలా కేటగిరీస్లో స్కిన్ కేర్లో, ఆర్టిస్ట్రీలో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటితో పాటు మేకప్, ఫౌండేషన్ ఉంటుంది. ఫౌండేషన్లో 2 కలర్స్ ఉంటాయి. అలాగే యాటిట్యూడ్లో కూడా మనకి రకరకాల ఫేస్ వాష్లు ఉంటాయి. ఆ ఫేస్ వాష్లోనే చాలా రకాలు ఉంటాయి. మన స్కిన్ టైప్ని బట్టి డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ అని బట్టి ఆయిలీ స్కిన్ ఫేస్ వాష్, డ్రై స్కిన్ ఫేస్ వాష్, బ్రైట్గా కనిపించడానికి ఒక ఫేస్ వాష్, పింపుల్స్ వచ్చే తత్వం ఉన్న శరీరానికి అయితే ఇంకొక ఫేస్ వాష్. కేవలం మొహం కడుక్కునే విషయంలో ఇంత రీసెర్చ్ జరిగింది. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అండి సొంతంగా ఇందాక దీపక్ గారు ఆపర్చునిటీలో మీరు చూసుంటే కనుక దీపక్ గారు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు,
సో 75 పైన రీసెర్చ్ సెంటర్స్ ఉండి వేల కొద్ది సైంటిస్టులు పనిచేస్తున్నారు మన ఆర్గనైజేషన్లో కరెక్ట్గా తెలుసుకోవడం కోసం. సో ఇప్పుడు ఇవన్నీ ఎలాగైతే సేఫ్ అనుకున్నామో అలా ఒక్క ఫేస్ వాష్ మీద ఇంత రీసెర్చ్ చేస్తుంది కంపెనీ. ఒక ఆషామాషి కంపెనీతో మనం అసలు అసోసియేట్ అయ్యి లేమండి. అలాగే వీటిలో మనకి పింపుల్స్ని హ్యాండిల్ చేయడానికి పింపుల్ కంట్రోల్ ఫేస్ వాష్ ఉంటుంది, ఫేస్ మాస్క్ ఉంటుంది, అట్లాగే మనకి పింపుల్స్ని రాకుండా ఆపే సెరం కూడా లిక్విడ్ ఒకటి ఉంటుంది. సో ఇలా రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అలాగే మేకప్తో పాటు ఐలైనరు, మస్కారా, ఫేస్ పౌడరు, తర్వాత ఆర్టిస్టుల్లో కొన్ని ఉన్నాయి, యాటిట్యూడ్లో కొన్ని ఉన్నాయి. మీరు మిమ్మల్ని పిలిచిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇంకా డీటెయిల్డ్గా చెప్తారు. సో ఇలా చాలా 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 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. కంప్లీట్ మేకప్ సెట్ ఉంటుంది, బ్లష్, ఐ షాడో, లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్, తర్వాత ఇలా రకరకాల ప్రోడక్ట్స్ తోటి స్కిన్ కేర్ సెగ్మెంట్ ఉంటుంది. ఇది స్కిన్ కేర్ సెగ్మెంట్. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ మనం అందరము కార్లో తిరుగుతూ ఉంటాం కదా. ఈ కార్లో తిరుగుతున్నప్పుడు మనం ఏమనుకుంటాం, కార్లో తలుపులో వేసేసుకుని కూర్చుంటే ఎటువంటి పొల్యూషన్ రాదనుకుంటాం. అయితే కార్లో వెంట్స్ ఉంటాయి కదా, ఆ వెంట్స్లోంచి మనకి తెలియకుండా సన్నని పార్టికల్స్ కొన్ని ఎంటర్ అవుతాయి. అవి 2.5 మైక్రాన్స్ ఉంటాయంట. ఈ 2.5 మైక్రాన్స్ అంటే ఇప్పుడు మన వెంట్రుక ఉంటుంది కదండి, ఆ వెంట్రుక మందంలో 30 రెట్లు వెంట్రుక మందం కన్నా తక్కువ ఉన్నది. 30 టైమ్స్ తక్కువ అసలు ఈ వెంట్రుకే ఇంత చిన్నగా ఉంటుంది. ఈ వెంట్రుక కన్నా 30 టైమ్స్ తక్కువ మందం అంటే అసలు ఎంత చిన్నదో ఊహించుకోండి. అది ఆపగలుగుతుందండి కార్లో, మన వెంట్స్ ఏమైనా ఆపగలుగుతాయా కార్లో వాటిని? సో అది లోపలికి వచ్చేసింది. మనం ఏమనుకుంటామంటే మొత్తం అన్నీ మూసేసుకున్నాం సేఫ్ అనుకుంటాం. మనకి తెలియకుండానే కార్లో మనం చాలా పొల్యూషన్ని పీలుస్తున్నాం, మనకి తెలియదు ఆ విషయం. అవేమవుతాయి, అవన్నీ పీలుస్తుంటే లోపలికి వెళ్ళిపోవడం ఈజీ, వెళ్ళి లంగ్స్లో సెటిల్ అయిపోతాయి, రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తాయి, ఎవరికైనా ఆస్తమా లాంటి సమస్యలు ఉంటే వాళ్ళకి అగ్రివేట్ అవుతాయి. సో ఇటువంటివి జరగకుండా ఉండడానికి కంపెనీ రీసెంట్గా ఏం లాంచ్ చేసిందంటే, ఇక్కడ ఇది చూసారా, దీన్ని ఎయిర్ ప్యూరిఫైర్, ఇంత చిన్న బాక్స్ లాగా ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి కార్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇదేం చేస్తుందంటే కార్లో ఉన్న ఆ ఇంప్యూర్ ఎయిర్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఎయిర్ని ప్యూరిఫై చేసి మన లంగ్స్ని కాపాడుతుంది. మనం ఫ్యామిలీతోటి బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎండా వాన తగలకూడదని కార్లో తీసుకెళ్తున్నాం. ఇంకా మనకి అవసరం లేని పొల్యూషన్ కూడా లేకుండా చేస్తే ఇంకా అద్భుతం కదండి. అటువంటి అద్భుతాన్ని మనకి కంపెనీ ఇంత చిన్న డివైస్ ద్వారా చేతికి ఇవ్వడం జరిగింది. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది జస్ట్ 2-3 రోజుల క్రితమే లాంచ్ అయింది. ఇది ఒక కేటగిరీ. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజుల్లో మనం అందరము వంట చేసుకుంటున్నాం కదా. వంట చేసుకుంటున్నప్పుడు జనరల్గా ఒక డాక్టర్ని లేదా ఎవరినైనా అడిగితే సలహా ఏమిస్తారండి? మీరు వంటలో నూనె తగ్గించాలండి అంటారు. సో ఈ వంటలో నూనె తగ్గించాలండి అంటారు. సో నూనె తగ్గించుకుని వంట చేయడం మనకు వచ్చా? అదే వంట కదా, నూనె లేకుండా చేసుకోవచ్చు కదా అనుకుని ట్రై చేసే ఉంటాం. నేనైతే చేశాను. అసలు ఆ లుక్ రాదు, ఫీల్ రాదు, కలరు రాదు. ఒక్కరోజు చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు అది తినరు. నాకు ఖచ్చితంగా పిల్లలైతే ముట్టుకోరు దాన్ని. ఇంట్లో పెద్దవాళ్ళు నేను చేశాను కాబట్టి తప్పక తింటారు, కానీ ఒక్కళ్ళ మొహంలో కూడా చేసిన ఐటెం ఎంజాయ్ చేస్తున్న ఆనందం ఉండదు. అప్పుడు ఏం చేస్తాను, నేను చివరికి అన్నీ మూట కట్టేసి ఆయిల్ లేకుండా కాదని చెప్పి వెంటనే కేజీ నూనె తీసుకొచ్చి ఎదురుకుండా పెట్టుకుంటాను. నూనె లేకుండా వండడం అనేది ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. కొంతమందికి డాక్టర్ ఖచ్చితంగా నూనె వాడడానికి వీల్లేదని చెప్తారు. ఏం చేస్తాం అప్పుడు? వాళ్ళకి విడిగా నూనె వేయకుండా తీస్తాం, వాళ్ళు ఏదేదో మందు తిన్నట్టు తింటారు, మనం అంతా నూనె వేసుకొని తింటాం. ఇది మనం ఎక్స్పీరియన్స్ అవ్వని విషయాలు కాదు. అయితే ఈ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడానికి కంపెనీ ఆంబే కార్పొరేషన్ ఆంబే క్వీన్ అనే పేరు మీద ఒక యూటెన్సిల్ తయారు చేసింది. జనరల్గా మనం వంట గురించి మాట్లాడుతున్నప్పుడు అల్యూమినియంలో వంట చేసుకుంటాం, లేదా నాన్ స్టిక్ ప్యాన్స్లో వాటిల్లో వంట చేసుకుంటాం. సో ఈ నాన్ స్టిక్లో అల్యూమినియంలో వంట చేసుకుంటున్నప్పుడు జనరల్గా మనకి కనిపించే ప్రాబ్లం ఏంటంటే అల్యూమినియం కానీ ఆ నాన్ స్టిక్ మీద ఉండే టెఫ్లాన్ కోటింగ్ కానీ పొడిగా ఊడిపోతూ ఉంటుంది. అయితే ఆ ఊడిపోయినది ఎగిరి బయట పడదు కదండి, మనం వండుకున్న వంటల్లోనే మిక్స్ అవుతుంది. సో ఆ మిక్స్ అయినప్పుడు అది ఏమవుతుందంటే తెలియక మన కడుపులోకి ఫారిన్ బాడీ అల్యూమినియం పౌడర్ మనం తింటున్నాం. ఒకరోజు తింటాం, బాడీ ఏదో మోల్ సెటిల్ చేస్తుందని. ఎన్ని సంవత్సరాలుగా తింటున్నాం, దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. ఈ రోజున మనం ఇంతకుముందు ఇంత అవేర్నెస్ మనకి లేదు, కార్సినోజెనిక్ ఎలిమెంట్స్ ఉంటాయని ఎంత వింటున్నాము. ఆ అల్యూమినియం పౌడర్ అంతా తిన్న తర్వాత ఒకప్పుడు క్యాన్సర్ అంటే అది ఎవరికో వచ్చింది, అయ్యో పాపం అనుకునేవాళ్ళం. ఈ రోజున గట్టిగా ఆలోచిస్తే మన చుట్టాల్లోనూ మనకు తెలిసిన వాళ్ళను, మన కాలనీలోనూ ఒకళ్ళు ఇద్దరికో క్యాన్సర్, ఏదో ఒక విధమైన క్యాన్సర్ వచ్చిన వాళ్ళని చూస్తున్నాం. ఎందుకంత కామన్ అయిపోయింది? తరతరాలుగా ఈ ఫారిన్ బాడీస్ని మన బాడీలో పెట్టేసరికి అది ఇముడ్చుకోలేక ఆ సెల్స్లో ఏం జరగకూడదు ఏవో జరిగి సమ్ ప్రాబ్లం వస్తుంది. క్యాన్సర్ అని జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అవి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? మనం వండుకునే యూటెన్సిల్స్ ఏవైనా సేఫ్ ఉండాలి. అంటే అందులోంచి
మనం నేను వేసిన ఉప్పు మాత్రమే రావాలి, దాంతోపాటు ఇంకేం ఎక్స్ట్రా నాకు రాకూడదు. సో దానికి నేను కంపెనీ ఇచ్చేది ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ యూటెన్సిల్స్ ఇస్తుంది. సో ఇలా యూటెన్సిల్స్ ఇస్తుంది. ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ ది సేఫెస్ట్ మెటీరియల్ టు యూజ్ అండి వంటలో. అదేం చేస్తుందంటే ఎటువంటి పౌడర్ని రిలీజ్ చేయదు మన వంటలోకి, ఖచ్చితంగా సేఫ్. సో స్టీల్లో వండుకోవచ్చు. కానీ ఇన్నేళ్ళుగా మనం ఎందుకు స్టీల్లో వండట్లేదు? మనకు తెలియదా స్టీల్ మంచిదని? కేవలం పాలు కాచుకోవడమో నీళ్ళు వేడి చేసుకోవడం దగ్గర స్టీల్ని ఎందుకు ఆపేసాము? ఎందుకంటే ఏదైనా ఎక్కువసేపు స్టీల్ని స్టవ్ మీద పెడితే మాడిపోతుంది గిన్నె. మన వంట ఆ మాడిపోయిన వాసన మొత్తం ఐటెంకి పట్టేస్తుంది. అందువల్ల మనం స్టీల్లో వంట చేసుకోలేకపోతున్నాం. బాగుంటుంది, ఈజీ, మెయింటెనెన్స్ ఈజీ అన్నీ తెలుసు, కానీ వాడలేకపోతున్నాం. ఎందుకు? ఆ అల్యూమినియమే తగినంత హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఆ వేడిని తట్టుకోగలుగుతుంది, స్టీల్ తట్టుకోలేకపోతుంది. సో కంపెనీ ఏం చేసిందంటే ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నె ఇది మీకు ఇలా ఈజీగా నేను అలవాటుగా ఎత్తుతున్నాను, కానీ చాలా బరువు ఉంటుందండి ఈ గిన్నె. ఇది 3 లేయర్స్ ఉంటాయి. ఇందులో ఒక లేయర్ పైన స్టీల్ ఉంటుంది, లోపల అల్యూమినియం, 3 లేయర్స్లో అల్యూమినియం లేయర్ కూడా ఉంటుంది. సో నాకు అవ్వవలసిన స్టీల్లో ఉండే లోపాలని దిద్దుతూ అల్యూమినియంలో ఉండే గుణాలని ఇందులో కూడా పొందుపరిచింది. సో దీనివల్ల నాకేమవుతుందంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది యూనిఫామ్గా జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ యూటెన్సిల్ ఉంది కదా, జనరల్గా మనం స్టవ్ మీద గిన్నె ఏదైనా పెట్టినప్పుడు కేవలం ఎక్కడైతే బర్నర్ నుంచి మంట వస్తుందో అక్కడ మాత్రమే వేడెక్కుతుంది. ఈ గిన్నె ఈ 3 లేయర్ స్పెషాలిటీ వల్ల ఆప్టీ టెంప్ అనే ఒక టెక్నాలజీ వాడడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ పెట్టిన హీట్ మొత్తం ఈ గిన్నె మొత్తం అంతే ట్రాన్స్ఫర్ అవుతుంది ఈక్వల్గా. ఆ వేడి ఇక్కడ మాత్రమే తెలిసి ఇక్కడ మాడిపోవడం అనేవి ఉండదు, మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే నేను వండిన వంట ఏదైనా అన్ని వైపుల నుంచి వేడి ఈక్వల్గా తగులుతుంది కదా, తొందరగా వంట అయిపోతుంది. ఈ స్టీల్ గిన్నెలో వండుకుంటే ఇంతకుముందు కుక్కర్లో పెడితే 5 నిమిషాల్లో అయిపోయేది, ఇప్పుడు అవ్వదు. అలా ఏం లేదు, ఇది అన్ని వైపుల నుంచి వేడి తగినంత అందించడం వల్ల ఇది కూడా కుక్కర్లో ఎంత ఫాస్ట్గా అవుతుందో అంతే ఫాస్ట్గా సేఫ్గా అవుతుంది. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మూత చూసారా కరెక్ట్గా పడుతుంది దీనిపైన. నేను వంట స్టార్ట్ చేసిన తర్వాత ఈ మూత ఏముందంటే ఇప్పుడు ఇలా తిరుగుతోంది కదా, వంట అందులో ఉన్న ఐటెం ఏదైనా ఉడుకుతున్నప్పుడు ఒక వాటర్ ఇలా చుట్టూ లేయర్ ఏర్పడుతుంది. ఆ లేయర్ ఏర్పడి ఈ మూతని వాటర్తో లాక్ అవుతుంది. దాన్ని వైటా లాక్ అంటారు. ఆ వైటా లాక్లో ఏం జరుగుతుందంటే ఆ తర్వాత ఈ వాటర్ లేయర్ అనేది లాక్ చేస్తుంది రెండింటిని. మనం ప్రెషర్ కుక్కర్కి అయితే గ్యాస్కెట్ పెట్టి టైట్గా మూస్తాం కదా, అలా ముయ్యక్కర్ లేకుండా వైటా లాక్ వస్తుంది. ఈ వైటా లాక్ వల్ల ఏమందంటే అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులోనే నిలబడతాయి, ఎటువంటి న్యూట్రిషన్ లాస్ జరగదు. మేము వీటితో డెమోస్ చేస్తామండి. అయితే ఈరోజు నేను ఇక్కడ డెమో చేసే అవకాశం నాకు లేదు. డెమోలో మిమ్మల్ని ఎవరైతే ఆపర్చునిటీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాళ్ళతో కూర్చుంటే వాళ్ళు మీకు ఇందులో ఇటువంటి యూటెన్సిల్స్లో ఒక స్టీల్ గిన్నెలో మీకు వాళ్ళు రవ కేసరి ఒక్క చుక్క నెయ్యి వేయకుండా చేసి చూపిస్తారు. వెజిటబుల్ బిర్యానీ చేస్తారు, నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తారు, ఏది కూడా ఆయిల్ అనేది ఒక్క చుక్క వాడరు. వెజిటబుల్ బిర్యానీ మీరు చేసిన తర్వాత ప్రతి వెజిటబుల్ పీస్ అందులో ఉన్నది దాని కలర్ తరిగినప్పుడు ఎటువంటి కలర్ ఉందో ఉడికిపోయిన తర్వాత కూడా అదే కలర్ ఉంటుంది. జనరల్గా ఎప్పుడైనా మనం క్యారెట్ కలర్ చూస్తామండి, తగ్గిపోతుందా? తరిగినప్పుడు ఎర్రగా అనిపిస్తుంది, అయిపోయిన తర్వాత ఒక ఫేడ్ అయిపోయినట్టు ఉంటుంది కలర్ రీటైన్ అవుతుంది, లుక్ రీటైన్ అవుతుంది, టేస్ట్ రీటైన్ అవుతుంది, ఆయిల్ వేయక్కర్లేదు, 0 ఆయిల్తో వంట చేసుకోవచ్చు. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. నేను డీప్ ఫ్రై ఏదైనా చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఎలాగా? ఇవన్నీ 3 లేయర్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇది డీప్ ఫ్రై చేసుకునే ప్యాన్ అండి. దేన్నైనా వేయించుకుందుకు వాడచ్చు. ఇందులో 5 లేయర్స్ ఉంటాయి. అంటే ఎక్కడ మనకి ఇబ్బంది కలగకుండా సేఫ్గా వండుకునే ఒక అవకాశం ఈ కంపెనీ మనకి ఇస్తుంది. ఇందులో టెంపరేచర్ ఆప్టిమల్గా మెయింటైన్ అవ్వడం ఒక స్పెషల్ టెక్నాలజీ యూజ్ చేస్తే, దాంతోపాటు విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్ లాక్ అవడం కోసం వైటా లాక్ అని ఇందాక వాటర్ లాక్ చెప్పాను కదా, అటువంటి చేయడం ఇంకొక స్పెషాలిటీ ఈ ప్రోడక్ట్స్లో. సో 0 ఆయిల్తో వంట చేసుకోవచ్చు. డెమో మీకు చేసి చూపిస్తారు. సో ఇలా ఏ ఏరియా తీసుకుంటే ఆ ఏరియాలో ది బెస్ట్ మాత్రమే కంపెనీ ఇస్తుంది మనకి. అందుకనే మేము మా కెరీర్స్, సాఫ్ట్వేర్ కెరీర్స్ లేకపోతే కార్పొరేట్ కెరీర్స్ని వదిలేసుకున్నాము అంటే ఇలాంటి అద్భుతాలతో డీల్ చేస్తున్నాం కాబట్టి వదిలేస్తున్నాం. ఏదో రోడ్ సైడ్ ప్రోడక్ట్స్ కోసం మేము మా కెరీర్స్ని వదిలేయలేదు. ప్రతిరోజు ఏ రోజు నేను దీన్ని వాడతాను ఇంట్లో, ఆ రోజు ఐ ఫీల్ హ్యాపీ. నా ఫ్యామిలీకి నేను బెస్ట్ వంట చేసి పెడుతున్నాను, టేస్టియస్ట్ వంట చేసి పెడుతున్నాను, ఎటువంటి హెల్త్ రిస్క్ లేకుండా చేసి పెడుతున్నాను. సో ఇలా ఈ కేటగిరీస్లో ప్రోడక్ట్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఈ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే మన బాడీని మనం పర్సనల్గా మెయింటైన్ చేసుకునే ప్రోడక్ట్స్. పేస్ట్, బ్రష్, హెయిర్ ఆయిల్స్, టాల్కమ్ పౌడర్స్, ఇలా మనని మనం మెయింటైన్ చేసుకుని రెగ్యులర్గా ప్రోడక్ట్స్ వాడతాం కదా, అటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి. సో అలాగే ఈ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్లోనే ఇంకొక సెగ్మెంట్లో హెయిర్ కేర్ ఉంటుంది. జనరల్గా హెయిర్ కేర్ అంటే ఏమనుకుంటాం? నూనె ఉంటుంది, లేకపోతే షాంపూ ఉంటుంది అనుకుంటాం. ఆమ్వేలో హెయిర్ కేర్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో ఒకసారి చెప్తాను వినండి. 2-in-1 షాంపూ ఉంటుంది, అంటే షాంపూ ప్లస్ కండిషనర్. నా జుట్టుని క్లీన్ చేస్తూ దాంతోపాటు కండిషన్ కూడా చేస్తుంది. హెయిర్ ఫాల్ సమస్య ఉంది కదా చాలామందికి, మనకు ఉంది, నాకు కూడా ఉంది. సో ఈ సమస్య నుంచి నేను బయటపడాలంటే ఏదో ఒక షాంపూ వాడి అది నా హెయిర్ని టైట్గా పట్టుకుని ఉంచాలి. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే షాంపూ ఉంది. అలాగే
జనరల్గా మనకి డాండ్రఫ్ అనే సమస్య మనం చూస్తుంటాం. కొంతమందికి సీజనల్గా ఉంటుంది, కొంతమందికి రెగ్యులర్గా ఉంటుంది. సో డాండ్రఫ్ని కంట్రోల్ చేసే ఒక ప్రోడక్ట్. మళ్ళీ షాంపూలదే ఉంది, ఒక సూపర్ మార్కెట్లో ఇలా నడిచామంటే ఇన్ని కేటగిరీస్ కాదు, ఇంకా 100 కేటగిరీలో ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. ఆ ప్రోడక్ట్స్ ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడ పండుతున్నాయి, ఎక్కడ చేస్తున్నారు, అసలు కంట్రోల్ ఉందా, తయారైన ప్రోడక్ట్ వెనక లేబుల్ వేసుకుని అమ్మే కంపెనీతో అసోసియేట్ అయ్యారా, విత్తనం దగ్గర నుంచి షాంపూలాగా మరి మీ చేతికి వచ్చే వరకు దగ్గరుండి చూసుకునే కంపెనీతో అసోసియేట్ అయ్యారా, అది మనం చూసుకోవాల్సిన చాయిస్. సో ఇదొకటి. అలాగే హెయిర్ డై చేసుకునే వాళ్ళకి హెయిర్ వాష్ చేసుకుంటుంటే హెయిర్ కలర్ పోతుందేమో అని ఒక బెంగ ఉంటుంది. సో మల్టిపుల్ టైమ్స్ వాష్ చేసుకున్నా కూడా హెయిర్ కలర్ ఎక్కువ రోజులు ఇంతకు ముందు కన్నా ఎక్కువ మెయింటైన్ అయ్యేలాగా హెల్ప్ చేసే ఒక ప్రోడక్ట్ ఇంకొక షాంపూ ఉంటుంది. అలాగే జనరల్గా హెయిర్ కండిషన్ చేసుకుందుకు కండిషనర్ ఒకటి ఉంది. ఇది కాక మన హెయిర్ డ్యామేజ్ అయితే ఏమంటారు దాన్ని, స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి, హెయిర్ రఫ్గా అయిపోతుంది. అలాంటి హెయిర్ని మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలని అందరం అనుకుంటాం కదా. సో దాన్ని మెయింటైన్ చేసుకుందుకు ఒక మాస్క్ ఉంటుంది, హెయిర్ మాస్క్. షాంపూ చేసుకున్నాక ఇది ఒక 3 నిమిషాలు పెట్టుకున్న మాస్క్ వాష్ చేసుకుంటుంటేనే మన హెయిర్ టెక్స్చర్లో తేడా తెలిసిపోతుంది, ఆ స్మూత్నెస్ వచ్చేస్తుంది. డ్యామేజ్డ్ హెయిర్ని రిపేర్ చేసి స్ప్లిట్ ఎండ్స్ని కూడా తగ్గిస్తుంది. అలాగే స్కాల్ప్ టానిక్ అని ఇంకొక ప్రోడక్ట్ ఉంది. అది మన హెయిర్ని పాయలుగా తీసుకుని పొద్దున్న సాయంత్రము దాన్ని కనుక కుదుళ్ళలో అప్లై చేసుకుంటే హెయిర్ స్ట్రాంగ్ అయ్యి హెయిర్లో ఉన్న మైనర్ ఇరిటేషన్స్ ఏమైనా ఉంటే తగ్గి, దాంతోపాటు హెయిర్ బాగా గ్రో అవ్వడంతో పాటు వెంట్రుక మందం ఉంటుంది కదా, విత్, అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే హెయిర్ ఉన్న హెయిర్ని ఒత్తుగా చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఊడిపోతున్న జుట్టు ఎక్కడైనా బాల్డ్ హెడ్ లాగా వస్తున్న సందర్భాల్లో ఇప్పుడిప్పుడే ఊడుతున్నట్టయితే ఇది ట్రై చేయొచ్చు, మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆల్రెడీ బాల్డ్ హెడ్ వచ్చి ఒక 10 ఏళ్ళు అయిందనుకోండి, దానికి ఏం చేయలేము, ఉన్న హెయిర్ని బెటర్గా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇలా హెయిర్ కేర్, ఇవి కాక ఆమ్లా ఆయిల్ ఉంది, కోకోనట్ ఆయిల్ ఉంది. కోకోనట్ ఆయిల్ బయట దొరకదా, దొరుకుతుంది. కేరళలోట ఇది నేను విన్నాను, మొత్తం వచ్చిన కొబ్బరికాయలు అన్నింటినీ తీసుకున్న తర్వాత బెస్ట్ లాట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఆమ్వేకి ఇచ్చాక తర్వాత వేరే కంపెనీస్కి వెళ్తుందిట. సో ది బెస్ట్ ప్రోడక్ట్ మనకు వస్తుంది, అందువల్ల ఇది అడ్వాంటేజ్. సో ఇలా మల్టిపుల్ ప్రోడక్ట్స్లో ఇది పర్సనల్ కేర్. ఇంకొక కేటగిరీ చూద్దాం. మనకి ఫార్మర్స్ ఉంటారా, మన కోసం పొలాలు పంటలు పండిస్తూ ఉంటారా, వాళ్ళకి జనరల్గా ఉండే ఇబ్బంది ఏంటి అంటే, వాళ్ళు పురుగులు వచ్చి వాళ్ళ పంట నాశనం అయిపోతుంటే ఆ పురుగులు చంపడానికి పురుగుల మందు కొడతారు. ఆ పురుగుల మందు ఆకు మీద వాళ్ళు స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఆకు మీద నీరు నిలవదు. సో అందువల్ల ఏమవుతుంది, బొట్లుగా డ్రాప్స్గా ఉండిపోతుంది. ఆ ఉండిపోయిన డ్రాప్స్ లాగా నేను కొట్టిన పెస్టిసైడ్ ఏదైతే ఉందో అది డ్రాప్స్ లాగా ఉండిపోయి గట్టిగా గాలి వస్తే ఏమవుతుంది, ఆ డ్రాప్స్ అన్నీ రాలిపోతాయి. వాన వచ్చిందనుకోండి, వాన నీళ్ళతో పాటు డ్రాప్స్ అన్నీ పడిపోతాయి. సో అసలు ఆకుకి నేను కొట్టిన మందు పట్టకపోతే పురుగులను ఎలా ఆపుతుంది, ఆ మందంతా రాలిపోతే. సో జనరల్గా వాళ్ళ బాధ ఏంటి, చేసేదంతా చేస్తున్నాను, ఇంత మందు కొట్టినా కూడా పురుగులు వచ్చి తినేస్తున్నాయి. ఎందుకు తినేస్తున్నాయి, ఆకుకు పట్టట్లేదు. సో ఇక్కడ మనకి యాప్సా 80 అని ఒక స్ప్రే అడ్జువెంట్ ఉంది. ఇదేంటంటే మనం రెగ్యులర్గా వాడుకుంటున్న పెస్టిసైడ్ ఏదైతే మనం స్ప్రే చేస్తామో దాంట్లో ఇది కలిపితే కొలతలు ఉంటాయి, కొలత ప్రకారం కలపాలి. కలిపితే ఏం చేస్తుందంటే వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ని తగ్గించేసి డ్రాప్స్ లాగా పట్టకుండా మొత్తం ఇలా పెయింట్ వేస్తే ఎలా అంటుకుంటుంది అలా అంటుకునేలాగా చేస్తుంది. ఇప్పుడు అలా అంటుకున్నది గాలికి రాలిపోతుందా, రాలిపోదు. సో ఆ రాలిపోకపోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, వాళ్ళు ఏ పర్పస్తో పురుగుల మందు కొట్టారో అటువంటి పర్పస్కి అది పనిచేస్తుంది. అయితే ఈ యాప్సా 80 వాడాల్సిన అవసరం మన కంపెనీకి లేదు. ఎందుకంటే వాళ్ళు అంటే పెస్టిసైడ్లో వాడాల్సిన, ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. వాళ్ళు అసలు పెస్టిసైడ్ వాడరు. అయితే వాడక తప్పని రైతులకు సాయం చేయడానికి ఇది ప్రోడక్ట్. సో ఇది యాప్సా 80. దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ సర్ఫేస్ టెన్షన్ తగ్గించడం వల్ల మనం మొక్కలకి నీళ్లు పెడతారు కదా, పొలాల్లో కూడా సాగునీరు పెడతారు కదా, ఆ పెట్టిన నీరు పై పొరలోనే తడిసింది అనుకోండి, గట్టిగా ఎండొస్తే ఏమవుతుంది, అదంతా ఎండిపోతుంది. ఇది ఏం చేస్తుంది, వాటర్ సర్ఫేస్ టెన్షన్ తగ్గించడం వల్ల లోతు కంట చొచ్చుకుపోయేలాగా ఇది హెల్ప్ చేస్తుంది ఈ ప్రోడక్ట్. ఈ హెల్ప్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పెట్టిన నీరు రేపటికల్లా ఎగిరిపోకుండా లోపల లేయర్ వరకు రూట్స్ దాకా తడి తగలడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి. సో ఇదేం చేస్తుందంటే ఫార్మర్స్కి వాళ్ళు వాడే ప్రాక్టీస్లే చేసుకుంటూ ఇది కూడా వాడితే ఇది వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, ఇంకా బాగా పంట పండించడానికి. సో పంట ఉత్పత్తి పెరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది, ఈల్డ్ ఇంప్రూవ్ చేస్తుంది. దీనికి ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చేస్తానండి. ఇది సపోజ్ మీరు నేయాలనుకోండి, 2 కార్డ్బోర్డ్స్ తీసుకున్నాను, ఇందులో 2 గ్లాసుల్లో వాటర్ తీసుకున్నాను, ఒక దాంట్లో కొద్దిగా యాప్సా 80 వేస్తున్నాను, ఇంకొకటి కేవలం వాటర్. అంటే ఇందాక మనం అనుకున్నాం కదా ఏం చేస్తే దాంట్లో ఇది కలుపుకోవాలని. సో ఇది ఇప్పుడు ఒకదానిపైన కొద్దిగా వాటర్ వేస్తున్నాను, ఓకే, ఇది ఇక్కడ ఉంచుతాను. ఇంకొక దానిపైన నేను ఇప్పుడు చేశాను కదా యాప్సా 80 ప్లస్ వాటర్ కలిపాను కదా, అది వేస్తున్నాను.
ఓకే, ఈ రెండింటిని ఇలా ఉంచుతాను ఒక్క క్షణం. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దాని ప్రకారము మామూలుగా నీరు అయితే సర్ఫేస్ టెన్షన్ వల్ల ఒక డ్రాప్ లాగా అక్కడ ఉండిపోతుంది. యాప్సైటీ కలపడం వల్ల సర్ఫేస్ టెన్షన్ తగ్గి లోపలికి చొచ్చుకుపోతుంది. ఇదే కదా ఇందాక నేను చెప్పాను, అది చూపించడానికి ఇది చేస్తున్నాను. ఇప్పుడు ఇందాక నీళ్లు వేసినది ఇది చూడండి, నీళ్ళు రాలిపోయా. ఇప్పుడు నేను ఒక సేఫ్టీ పిన్ తీసుకుని దీన్ని తవ్వినట్టుగా ఇప్పుడు లోపలికి వెళ్ళిందని చూపించాలి కదా. అసలు ఈ లోపల పొడిగానే ఉంది, ఇది చూసారా, ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలాగే అంతే డ్రైగా ఉంది, అవునా. ఇప్పుడు యాప్సైటీ వేసిన చూద్దాం. అసలు చూడ్డానికే తేడా ఉందా, లోపలికి పీల్చిందా. ఇప్పుడు ఇది కూడా చింపి చూపిస్తాను మీకు. మొత్తం తడి, ఇది ఇలా నానిపోయింది పేపర్ ఈ లోపలే. ఇది యాప్సైటీ. ఇది ఇలా ఉంచితే ఈ వెనక్కి కూడా తడి వచ్చేస్తుంది, మొత్తము పీల్చేస్తుంది లోపల దాకా. ఇది యాప్సైటీ అంటే ఏం చేస్తుందంటే సర్ఫేస్ టెన్షన్ తగ్గించి మనం వాడుతున్న నీటిని బెటర్గా వాడుకునేలా చేస్తుంది, మనం వాడుతున్న పెస్టిసైడ్ని బెటర్గా వాడుకునేలా చేస్తుంది. ఇది యాప్సైటీతో అడ్వాంటేజ్. ఈ తర్వాత వీటికి వెళ్ళే ముందర ఒక్కసారి అది చూపిస్తాను నేను. ఇందాక ఫైబర్ కలిపాం కదా, ఇది చూడండి, వాటర్ అయినా ఇది కంఫర్టబుల్గా తాగొచ్చు కదా. ఇది న్యూట్రిలైట్ ఫైబర్. ఇప్పుడు ఇది చూడండి, నేను వేసిన పౌడరు ఇదిగోండి. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఆఫీస్కి వెళ్ళే ముందు గబగబా ఇది తాగి వెళ్ళాలంటే తాగలుగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటో ఎక్కడ తయారైందో నాకు తెలీదు. పోనీ కష్టపడి నేను ఎక్కడో సంపాదించి తెచ్చుకున్నా కూడా ఇలా ఉంటుంది పరిస్థితి, ఇలా ఉంటుంది ఆమ్వేతో పరిస్థితి. ఏది చూస్ చేసుకోవాలి, ఏది చూస్ చేసుకోవాలి, చాయిస్ మీది. ముద్ద అయిపోయింది. ఇది చూద్దామా, జస్ట్ వాటర్. అన్నంలో తింటూ పక్కన నీళ్లు పెట్టుకుంటే ఎంత కన్వీనియంటో, విత్ ఫైబర్. ఇది చేయవలసిన పని చేస్తుంది, బాడీలో వెళ్ళి ఇంటెస్టైన్స్ని ఎలా క్లీన్ చేయాలో అలా చేస్తుంది, కానీ ఈజీగా చేస్తుంది. మనకి ఇవ్వవలసిన హెల్త్ని, ఇవ్వవలసిన న్యూట్రిషన్ని ఈజీగా ఇస్తుంది. ఇది ఒకటి. ఇప్పుడు ఇంకొక సెగ్మెంట్ ఉంది ఆమ్వేలో, ఇది చాలా ఫేవరెట్ సెగ్మెంట్ అందరికీ కూడా, హోమ్ కేర్ ప్రోడక్ట్స్. మన ఇంటిని మనం మెయింటైన్ చేసుకుందుకు అవసరమైన ప్రోడక్ట్స్. బట్టలు ఉతుక్కుంటాం, గిన్నెలు తోముకుంటాం, ఇల్లు తుడుచుకుంటాం, ఈ వంటింట్లో గట్టు క్లీన్ చేసుకుంటాం, కార్లు కడుక్కుంటాం, ఇలా ఇటువంటి కేటగిరీస్లో ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒక డెమో చూపిస్తాను నేను మీకు. జనరల్గా ఆమ్వే ప్రోడక్ట్ అంటే మనం గుర్తుపెట్టుకుని తీరవలసిన స్పెషాలిటీస్ ఏంటి అంటే 3 E's ఉంటాయి. ఒకటి, ప్రతి ప్రోడక్ట్ ఎఫెక్టివ్, ఎందుకోసం అది కొన్నానో ఆ పని చేసి తీరుతుంది వితౌట్ ఎనీ డౌట్. అలాగే ఈకో ఫ్రెండ్లీ, ఆ ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు నాకు కానీ తర్వాత ఎన్వైర్న్మెంట్కి కానీ ఎటువంటి హాని జరగదు. ఎన్వైర్న్మెంటల్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. పని అయిపోయాక పారబోసేస్తే దానివల్ల పర్యావరణానికి ఎటువంటి పొల్యూషన్ నేను యాడ్ చేయటం లేదు. సేఫెస్ట్ ప్రోడక్ట్స్. తర్వాత మూడోది ఏంటి అంటే ఎకనామికల్. చూడడానికి ప్రోడక్ట్స్ జనరల్గా కాస్ట్లీ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించబోయే ప్రోడక్ట్, ఇది వంటింట్లో గట్టు క్లీన్ చేసుకునేది. గట్టు అంటే నూనె అది పడుతుంది కదా, టైల్స్ అంతా జిడ్డుగా అయిపోతాయి కదా, దానికోసం. దీని కాస్ట్ చూస్తే ఒక హాఫ్ లీటరు 280 రూపీస్. సో ఎంత బాగా పనిచేస్తుందో నేను ఎలాగైనా చూపిస్తాను. కానీ ఎంత బాగా పనిచేసిన 280 రూపీస్ పెట్టి గట్టు కట్టుకోవాలా, బయటికి వెళ్తే చాలా ఈజీగా దొరికేస్తున్నాయి కదా అనిపిస్తుంది. డిఫరెన్స్ ఏంటో నేను చూపిస్తాను మీకు. మన ఇంట్లో వంటింట్లో గట్టు దగ్గర పని చేస్తున్నప్పుడు టైల్స్ మీద అంతా జిడ్డు పడుతుంది కదా, ఆ జిడ్డుని రిప్రజెంట్ చేయడానికి లిప్స్టిక్ చూపిస్తున్నాను. లిప్స్టిక్ జిడ్డుగా ఉంటుంది కదండి, ఇది లిప్స్టిక్. సో ఈ లిప్స్టిక్ని క్లీన్ చేయాలంటే ఫస్ట్ వాటర్ వేయాలి, దానిపైన ఏమైనా డిటర్జెంట్ వేయాలి, ఆ వేసిన డిటర్జెంట్ని రుద్దాలి, తర్వాత వాటర్ వేసి కడగాలి, ఆ తర్వాత పొడి బట్ట పెట్టి తుడుచుకోవాలి. ఇంత ప్రొసీజర్ చేయాలి. ఏదో ఇంత లిప్స్టిక్ అంటే చేసేస్తాను. నాకు వంటింట్లో గట్టంతా వెనకాల టైల్స్, ప్లాట్ఫామ్, స్టవ్ మొత్తం అంతా ఇలాగే జిడ్డుగా ఉంది, ఎలా చేసుకుంటాను నేను?
ఇవాళ చేస్తాను, రేపు మళ్ళీ జిడ్డు పడుతుంది, రేపు మళ్ళీ చేసే ఓపిక లేదు నాకు, అర్జెంటుగా బయటికి వెళ్ళాలి లేదా ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడు పిల్లల్ని చదివించుకోవాలి, ఏ రీజన్ అయినా నేను వంటింట్లో నేను చేయలేకపోయాను, రేపటికి ఏమవుతుంది, ఇంకాస్త ఆయిల్ పడుతుంది, ఈ లోపల డస్ట్ పడుతుంది, ఎల్లుండికి ఏమవుతుంది, మళ్ళీ డస్ట్ పడుతుంది, మళ్ళీ ఆయిల్ పడుతుంది. మన ఇంట్లో స్విచ్ బోర్డ్స్ చూసారా, ఎస్పెషలీ వంటింట్లో స్విచ్ బోర్డ్స్ కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ చూసారా, బూజులాగా ఉంటుంది, డస్ట్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, అది క్లీన్ చేయాలంటే భయం వేస్తుంది. స్విచ్ బోర్డ్స్ ఉంటాయి, అవి ఎలా క్లీన్ చేయాలో తెలియదు, వాటిని సర్ఫ్ డిటర్జెంట్ వేసి ఇలా వేసి రుద్దేయలేం కూడా, స్విచ్ బోర్డ్ కాబట్టి. దానికి ఏం చేసేవాళ్ళం, చిన్నప్పుడు స్పూనో బ్లేడో తీసుకుని అవన్నీ గీకేవాళ్ళం. అటువంటి లేదు, అంత జిడ్డు పట్టేసిన దాన్నైనా కేవలం స్ప్రేయర్ తీసుకోండి, స్ప్రే చేయండి. ఒక పొడి బట్ట తీసుకోండి, నేను టిష్యూ పేపర్ తీసుకున్నాను, వైప్. ఈ హోమ్ కేర్ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటంటే, హోమ్ కేర్ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటంటే సర్ఫేస్ మీద ఏదైతే జిడ్డు ఉందో దాన్ని ఫస్ట్ సర్ఫేస్ నుంచి లూజ్ చేసేస్తాయి. ఆ లూజ్ చేసిన తర్వాత పొడి బట్ట పెట్టి తుడుచుకుంటే నాకేమైందంటే క్లీనింగ్ అయిపోయింది. సో ఇంతకుముందు నేను చెప్పిన స్టెప్స్ ఎన్ని, ఇప్పుడు నేను చేసిన స్టెప్స్ ఎన్ని, స్ప్రే అండ్ వైప్, ఇంత ఈజీగా పని అవుతుంది, ఇంత బాగా పనిచేస్తుంది. కానీ 280 రూపీసా, కాస్ట్లీ. కాకపోతే ఇది నేను మీకు తీసుకొచ్చే ముందర ఈ ప్రోడక్ట్ని 1 కప్పు ఈ ప్రోడక్ట్ వేసి 3 కప్పులు వాటర్ వేస్తే నాకు ఈ సొల్యూషన్ వచ్చింది. అంటే నాకు ఈ ఒక ½ లీటరు నేను యాక్చువల్గా వాడే టైంకి 2 లీటర్లు అయింది, అది ½ లీటరు ప్లస్ 3 టైమ్స్ వాటర్ కలిపితే. సో 3 టైమ్స్ వాటర్ కలిపాక నాకు ఎంత అయింది, 280 రూపీస్ని 4 పార్ట్స్ చేస్తే 70 రూపీస్ అయింది నాకు ఇది, ఒక ½ లీటర్. ఇంత సొల్యూషన్ నాకు వాడడానికి దొరకాలంటే కేవలం 70 రూపీస్లో వచ్చింది. పనితనం అలా ఉంది. సేఫ్టీ చూస్తే కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఇంతసేపు నేను చెప్తూనే ఉన్నాను. సో అటువంటి కంపెనీతోటి అద్భుతమైన ఇటువంటి ప్రోడక్ట్ తీసుకుందుకు కేవలం 70 రూపీస్ అంటే ఇంతకన్నా ఎకనామికల్ లేదు. నేను చెప్పిన ఎఫెక్టివ్నెస్ చూసాం ఎలాగైనా కూడా. సో అది యాంవే అంటే, ఏదో ఒక ఆషామాషి కాదు. ఇంకొక ప్రోడక్ట్ చూపిస్తాను. మనం అందరం ఇంట్లో బట్టలు ఉతుక్కుంటాం కదా. సో ఈ బట్టలు ఉతుక్కుందుకు వాడే ప్రోడక్ట్, దానికన్నా ముందు బట్టలు ఉతుక్కునే ప్రోడక్ట్ కాబట్టి నాకు ఒక పెన్ కావాలి. ఒక బాల్ పెన్ తీసుకున్నాను. బాల్ పెన్ మీద ఈ కార్నర్ మీద చూడండి, బాల్ పెన్తో రాశాను నేను. ఇది చూశారు కదా. జనరల్గా ఈ బాల్ పెన్ మరక పోవాలంటే బ్రష్ పెట్టాలా వద్దా? నేను యాంవేలో దొరికే SA8, యాంవేలో దొరికే లిక్విడ్ డిటర్జెంట్ ఇదండి డబ్బా. దాన్ని చిన్న బాటిల్లో తెచ్చుకున్నాను డెమో కోసం. దీన్ని కొద్దిగా దీనిపైన వేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా సర్ఫేస్ నుంచి జిడ్డు తీసేస్తుందని. సో 1 నిమిషం టైం ఇద్దాము దానిపైన చేయడానికి. ఈ లోపల నేను మీకు ఇదేంటి, దీని స్పెషాలిటీ ఏంటో చూపిస్తాను. రెండిట్లో వాటర్ తీసుకున్నాను. ఒక దాంట్లో బయట బట్టలు ఉతుక్కుందుకు వాడే డిటర్జెంట్ కొద్దిగా వేశాను. ఇంకొక దాంట్లో ఇంతసేపు మనం చూపించిన యాంవే ప్రోడక్ట్ SA8 ఇది కొంచెం వేశాను. రెండిటికి మూత పెట్టి కలుపుతున్నాను. ఇది కూడా కలిపాను, ఇది కూడా కలిపాను. ఓకే. ఇప్పుడు ఇందులో నేను ఎంతసేపు కలిపినా కూడా అడుగున కొంత రెసిడ్యూ అంటారు దీన్ని, మిగిలిపోతుంది. అడుగున రెసిడ్యూ ఉంది, వైట్ కలర్ పౌడర్ లాగా కనిపిస్తుంది. వీటిని ఫిల్లర్స్ అంటారు. ఈ ఫిల్లర్స్ అనేది వెయిట్ పెరగడానికి మాత్రమే వాడతారు. అంటే నేను బయటికి వెళ్ళి డిటర్జెంట్ కొనుక్కున్నప్పుడు నేను ½ కేజీ 1 కేజీ అని లెక్కలో కొనుక్కుంటాను. సో కొనుక్కుంటున్నప్పుడు వెయిట్ పెరగాలి. బియ్యంలో రాళ్ళు కలుపుతారు కదండి, కలుపుతారా? ఎందుకు కలుపుతారు? వెయిట్ పెరగడానికి కలుపుతారు. అట్లీస్ట్ నేను బియ్యంలో రాళ్ళు నచ్చకపోతే ఏరి బయట పడేసుకోవచ్చు. ఇందులో ఫిల్లర్స్ ఏరగలుగుతానా? ఏరలేదు. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా వీటిని నేను బట్టలు నానబెట్టినప్పుడు వేయాల్సిందే. కేవలం వెయిట్ పెరగడానికి వాడతారు. అయితే ఒకటి ఆలోచిద్దాము, మనకి ఎప్పుడైనా ఫిల్లర్స్ ఏదైనా కూడా వెయిట్ పెరగడానికి వాడేటప్పుడు బియ్యంలో రాళ్లే కలుపుతారు కానీ రత్నాలు కలుపుతారండి? కలపరు కదా. ఎందుకు కలపరు? ఏది చీప్గా అసలు 0 రూపీస్కో లేదా ఒక అతి తక్కువ ప్రైస్కో దొరుకుతుందో అది తెచ్చి కలిపేస్తారు, అంతే కదా. సో మరి ఇందులో మంచిది ఏదో కలుపుతారని ఎక్స్పెక్ట్ చేయలేం కదా.
మీరు ఎవరిని పిలిచి మీరు ఎవరితోటైతే ఇంతసేపు డిస్కస్ చేస్తున్నారో వాళ్ళతో కూర్చొని చూడండి, వాళ్ళు ఇంకా మీరు ఇదేంటో మ్యాజిక్లు అన్నీ చూపిస్తారు. సో ఇటువంటి చీప్ మెటీరియల్ ఏదో కలిసినప్పుడు నేను ఇందులో నా బట్టలు నానబెట్టినప్పుడు ఆ ఫిల్లర్స్ ఏం చేస్తాయంటే నెట్ లాగా ఉన్న నా బట్టలు ఇరుక్కుపోతాయి. ఆ ఇరుక్కుపోయినవి అక్కడితో వదిలేస్తాయా, నేను దాన్ని ఉతికి ఆరేసినప్పుడు గట్టిగా అందులో సెటిల్ అయిపోతాయి. సెటిల్ అయిపోయి నా బట్టలు కొన్నప్పుడు ఉన్నంత స్మూత్నెస్ తర్వాత ఉండదు. ఇందులో అటువంటి సమస్య లేదు. కాబట్టి బట్టలు కొన్నప్పుడు ఏ సాఫ్ట్నెస్ ఉందో అదే ఉంటాయి. ₹1 పెట్టి నేను ఈ ప్రోడక్ట్ కొనుక్కుని ఉంటే రూపాయికి రూపాయి నాకు తిరిగి వచ్చింది. రూపాయిలో ₹10 దాకా నాకు వేస్టేజ్లో పోతుంది ఫిల్లర్స్ రూపంలో. మనీ ఎఫెక్టివ్ చూసాం కదా. అండ్ వర్క్ పరంగా చూస్తే కూడా ఇందులో బట్టలు ఉతుకుతున్నప్పుడు జనరల్గా వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే చేతులు మండుతున్నాయి, నానుతున్నాయి, పొరలు ఊడిపోతున్నాయి, తర్వాత రఫ్గా అయిపోతున్నాయి, ఇటువంటి చాలా సమస్యలు చెప్తారు. ఇందులో అటువంటి సమస్యలకు అవకాశమే లేదు. ఎటువంటి అన్నెసరీ కెమికల్స్ కానీ అన్నెసరీ ఫిల్లర్స్ కానీ లేవు. సో ఇటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవి కాక ఈ నురగ చూసారా, ఇందులో పూర్తిగా తగ్గిపోయింది ఆంబే S8 వేసిన చోట. ఇందులో నురగ అలాగే ఉంది. నేను బట్టలు నానబెట్టినప్పుడు నురగంతా నీళ్ళలో ఉంటుందా లేకపోతే నురగలో నానతాయా బట్టలు? నీళ్ళలో నానతాయి. సో నేను ఆ బట్ట బయటికి తీసి జాడిస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది ఆ బట్టకు మళ్ళీ అంటుకుంటుంది, మళ్ళీ జాడించాలి, మళ్ళీ లాట్ ఆఫ్ వాటర్, ఎనర్జీ, మెషిన్ అయితే ఎలక్ట్రిసిటీ, ఇన్ని వేస్ట్ అవుతాయి. ఇక్కడ అది కాదు. ఏ పని చెప్పానో ఉతికేస్తుంది, తర్వాత జాడించుకొని తీసేస్తానో అయిపోయింది. అంత ఈజీ. అండ్ ఈ నురగ తక్కువ రావడం కోసం లో ఫోమ్ అన్న ఒక ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేసి దానికి పేటెంట్ తీసుకుంది మన కంపెనీ. ఒకవైపున ఒక కంపెనీ గురించి నేను మాట్లాడుతున్నాను, వాళ్ళు వెయిట్ పెరగడానికి ఏది దొరికితే అది కలుపుతున్నారు. ఇంకోవైపున బట్టలు ఉతుకుతున్నప్పుడు చేతులకి లేదా మెషిన్కో మనుషులకో శ్రమ, వాటర్ వేస్ట్ అవ్వకూడదని దాని మీద లాట్ ఆఫ్ రీసెర్చ్ చేసి లో ఫోమింగ్ టెక్నాలజీ తోటి ప్రోడక్ట్ తయారు చేసిన ఇంకొక కంపెనీ గురించి మాట్లాడుతున్నాను. బయట పారబోసే నీళ్ళలో కూడా నురగొండకూడదని చూసే కంపెనీ ఒకటైతే వాడుతున్న ప్రోడక్ట్లో ఏదోటి కలిపేసే కంపెనీ ఒకటి. దేంతో ఉండాలి నేను చెప్పను, నేనైతే ఇది చూస్ చేసుకుంటాను. దట్ ఈస్ యువర్ చాయిస్. ఎటువంటి కంపెనీతో మనం అసోసియేట్ అవుతున్నాం. సో ఇలా దీంతో చెప్తూ పోతే ఇది బయట పారబోసేస్తే కార్బన్ డైఆక్సైడ్ వాటర్గా డీకంపోజ్ అయిపోతాయి, ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ కాబట్టి. సో మొక్కలకి డైవర్ట్ చేయొచ్చు, వాషింగ్ మెషిన్ నుంచో బట్టలు ఉతుకున్న ప్రోడక్ట్స్. ఇది కేవలం మనం డ్రైన్లోకే పంపిస్తాం, ఎందుకంటే మొక్కలు చచ్చిపోతాయి వీటితోటి. ఇవి మొక్కలు ఏపుగా పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నాను నేను వాటికి. సో ఇటువంటి అడ్వాంటేజ్ ఇలా చెప్తూ పోతే ఇందులో చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. సరే ఇప్పుడు దీని సంగతి చూద్దాం. కాసేపు అలా ఉంచానా, సర్ఫేస్ నుంచి లూజ్ చేసింది. ఇదిగోండి వాటర్ కొద్దిగా వేస్తున్నాను. అలా పెన్ను వేసి బాల్ పాయింట్ పెన్ను మరక జనరల్గా పడితే ఇంకా అది మర్చిపోవచ్చు, ఆ మరకతోటి బతికేస్తాం మనం. అటువంటి మరకని బ్రష్ వాడకుండా ఇదిగోండి చూసారా క్లీనింగ్. ఇది నేను చెప్తున్న కంపెనీ. పనితనం చూస్తే ఇలా ఉంటుంది, సేఫ్టీ చూస్తే ఇలా ఉంటుంది. అండ్ కాస్ట్ పరంగా చూస్తారా దీన్ని, జనరల్గా బయట కొనుక్కునేవైతే ఒక 250 రూపీస్కి నాకు ఒక కేజీనో అలా దొరుకుతుంది. ఇదైతే మీది వెనక్కి తిప్పి ఇలా డబ్బా వెనక్కి తిప్పితే ½ లీటర్ అనేసరికి నాకు 520 రూపీస్ ఉంది ఎంఆర్పి. బాబో ఇంత కాస్ట్లీనా అనిపిస్తుంది. కాకపోతే వాడకంలో చూస్తే నేను జనరల్గా బయట డిటర్జెంట్స్ ఏదైనా వాడుతున్నప్పుడు జీన్స్ ప్యాంట్లు, దుప్పట్లు లాంటివి వేస్తే 4 చెంచాలు ఎక్కువ వేసేస్తాం, బాగా మురికి పట్టేసాయని చెప్పి. అలా కాకుండా దీనికి మీరు రుమాలైనా, చున్నీ అయినా, డ్రెస్ అయినా, చీర అయినా, దుప్పటి అయినా, జీన్స్ ప్యాంట్ అయినా, లేదా కాళ్ళు తుడుచుకునే బట్టలు ఉంటాయి కదా, అవైనా సరే బట్టతో సంబంధం లేదు, అక్కడ ఉన్న మురికితో సంబంధం లేదు. ఏదైనా వేసి నానబెడితే అందులోని మురికిని లాగేస్తుంది బయటికి. సో 10 నిమిషాలు నానబెట్టి తర్వాత ఉతికేసుకోవచ్చు. ఇది 1 లీటర్కి 1 ml వేస్తే చాలు, ఏ బట్ట అయినా వేయండి మీరు. సో మీరు ఇంట్లో యావరేజ్గా రోజుకో 10 లీటర్స్ నీళ్ళలో నానబెట్టుకున్నట్టయితే అది ఒకరోజు 1 స్పూన్ వేస్తే ఇంకో రోజు 3 స్పూన్లు వేయాల్సి రావచ్చు. ఇది అదేం లేదు, 10 లీటర్స్ 10 ml, 1 లీటర్ 1 ml. సో 1 లీటర్ కొనుక్కుంటే 1 లీటర్ కొనుక్కుంటే 3 నెలల పైన వస్తుంది. అంటే మీకు నెలకి 250 కన్నా చాలా చాలా తక్కువ పడుతుంది. మీరు ఇంకా చూస్తే 250తో పాటు అక్కడితో ఆగరు, కంఫర్ట్ యూస్ చేస్తారు ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అవ్వడానికి. నేను చెప్పాను కదా ఫ్యాబ్రిక్ సాఫ్ట్గానే మెయింటైన్ అవుతుంది. సో సాఫ్ట్నర్ అవసరం లేదు, ఇక్కడ అవసరం. సబ్బు, బ్రష్, చొక్కాల దగ్గర కాలర్ దగ్గర చింపేసుకోవడం, కాలర్ దగ్గర చిరిగింది కాబట్టి షర్ట్ పడేయడం, ఇటువంటి సమస్యలు గత 19 సంవత్సరాలుగా మా ఇంట్లో ఎప్పుడు మేము చూడలేదు. బ్రష్ లేదు మా ఇంట్లో అసలు. ఇలా ఏమైనా స్టెయిన్స్ ఉంటే డైరెక్ట్గా అది పెడతాము, 5 నిమిషాలు ఉంచుతాము, అది లాగేస్తుంది, కడిగి మెషిన్లో వేసేస్తాం. బ్రష్ ముట్టుకోకుండానే పని అయిపోతుంది. అటువంటి ప్రోడక్ట్తో డీల్ చేస్తున్నాం మనం. ఇంకొకటి చూపిస్తాం. ఎలాగ ఇప్పుడు ఉతకడం గురించి వచ్చింది కాబట్టి మన ఇంట్లో గిన్నెలు కాదు, మన ఇంట్లో ఇప్పుడు నేల తుడుచుకుంటాం కదా, ఫ్లోర్ మాపింగ్ చేస్తాం కదా,
యాంవేలో ఇది మల్టీపర్పస్ క్లీనర్, ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ యాంవే. యాంవే వాళ్ళు 60 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఫస్ట్ ప్రోడక్ట్ ఇది. లిక్విడ్ ఆర్గానిక్ క్లీనర్, పేరులోనే ఉంది చూసారా లిక్విడ్ ఆర్గానిక్ అని. అవసరం లేనిది ఏది ఈ ప్రోడక్ట్లో లేదు, అన్నెసరీ కెమికల్స్ ఏమీ లేవు ఇందులో. అది దీని అడ్వాంటేజ్. సో ఎవరైనా ఒకళ్ళు వస్తే నేను ఇది చూపిస్తాను, దీని డెమాన్స్ట్రేషన్. ఇది మల్టీపర్పస్ క్లీనర్ అండి. వాటర్తో క్లీన్ చేసే చోట ఎక్కడైనా కూడా ఇది యూస్ చేయొచ్చు. అయితే దీంట్లో లో ఫోమింగ్ ఫార్ములా లేదు కాబట్టి బట్టలు ఉతికినా గిన్నెలు తోమినా దీంట్లో ఏమవుతుందంటే ఎక్కువ నురగ వచ్చేస్తుంది. సో పొరపాటున కూడా ఇది వాషింగ్ మెషిన్లో వేయము, హ్యాండ్ వాష్లో కావాలంటే యూస్ చేసుకోవచ్చు. బట్ మా ఇంట్లో ఈ రోజున ఇది అయిపోయి నాకు చూస్తూ బయట డిటర్జెంట్ వాడడం ఇష్టం లేకపోతే ఇది వాడుకోవచ్చు, సేఫ్. బట్టలు ఉతుక్కుందుకు గిన్నెలు తోముకుందుకు కూడా వాడుకోవచ్చు. రండి మేడం. ఈవిడ పేరు శారద అండి. ఈ డెమోలో నాకు సాయం చేయడానికి వచ్చారు. సో జనరల్గా షూ పాలిష్ అనేది మనం ఇంట్లో పాలిష్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా మరకలు పడితే దాన్ని ఆ క్లాత్తో తుడిచి ఆ క్లాత్ పక్కన పెట్టేస్తాం మనం. మా నల్ల మచ్చలతో ఆ క్లాత్ అలాగే ఉంటుంది, పాలిష్ తుడుచుకుందుకు సెపరేట్. ఎప్పుడైనా సాక్స్కి పాలిష్ అంటుకుంటే దాన్ని బ్రష్ పెట్టి కూడా తీయలేం కాబట్టి చాలా బాధపడుతూ ఉంటాం పాలిష్ అంటుకుపోయిందని. సో ఇది చూపిస్తాను మీకు. ఇది పాలిష్ అండి, షూ పాలిష్. ఆవిడ చేతి మీద ఇక్కడ అంటిస్తున్నాను. పాలిష్ కూడా చాలా జిగురుగా ఉంటుంది, ఒక పట్టాన అది వదలదు తీయాలంటే. సో ఈ పాలిష్ క్లీన్ చేయడానికి నేను ఇంట్లో నేల మీద పడినా కూడా లేదా ఎలా యూస్ చేస్తామనేది. ఇది ఎల్ఓసి, అదే చిన్న బాటిల్. చెయ్యిలో పెట్టండి. ఒక డ్రాప్ ఇక్కడ వేశాను. ఇప్పుడు ఇదేం చేస్తుంది, సర్ఫేస్ మీద ఉన్న జిడ్డుని తీసేస్తుంది ఇందాక నుంచి నేను చెప్పినట్టుగా. సో ఆ సర్ఫేస్ నుంచి తీసేస్తుంది. నేనేం చేస్తానంటే నేను ఇంట్లో యూస్ చేసుకుంటున్న ఒక హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని దాంతో ఈ పాలిష్ని తుడుస్తున్నాను. ఇదిగోండి ఒక వైట్ కలర్ తీసుకుని తుడుస్తున్నాను. చేతి మీద పాలిష్ పోయింది. ఇప్పుడు సో చేతి మీద పాలిష్ జిడ్డు వదిలిపోయింది, వెల్ అండ్ గుడ్. అయితే జనరల్గా మనం ఇంట్లో థ్యాంక్ యూ మేడం. సో ఇప్పుడు ఇంట్లో మనము పాలిష్ నేల మీద పడితే అది తుడుచుకోవడం పెద్ద విషయం కాదు, ఏదో డిటర్జెంట్ చేసి రుద్దేస్తే పోతుంది. అయితే ఇది క్లాత్ చూడండి, దీనికి అంటుకుంది కదా. నేను దీనికి ఏం చేస్తానంటే ఆ పాలిష్ని బ్రష్ వాడకుండా ఎక్స్ట్రా లిక్విడ్ ఏమి వేయకుండా చేతి తుడవడానికి ఎంత తీసుకున్నానో అంతతోనే నేను రెగ్యులర్గా వాడుకునే హ్యాండ్ కర్చీఫ్ని మళ్ళీ అంతే నీట్గా తెల్లగా నాకు చేసి ఇచ్చేసింది. షూ పాలిష్ మరకని ఒక క్లాత్ నుంచి ఇంత ఫాస్ట్గా తీస్తే నేల మీద పడిన మరకలు అసలు లెక్క కాదు. అండ్ ఇది అన్నిటికీ వాడచ్చు. ఒక ఇల్లు తుడుచుకుందుకు లేదా బాత్రూమ్ కడుక్కుందుకు సింక్స్ కడుక్కుందుకు వాడే ప్రోడక్టే ఇలా క్లాత్ మీద పనిచేస్తే ఇంకా అసలు ఇది రెగ్యులర్ ఎస్ఐట్ ఎలా పనిచేస్తుందో మీరు ఆలోచించండి. ఏ స్టెయిన్ అయినా తీసేయచ్చు. సో ఇటువంటి ప్రోడక్ట్స్తో డీల్ చేస్తాం మనం. కాస్ట్ పరంగా చూస్తే ఏదైనా కూడా అంతే. ఇది 1 లీటర్కి 1 ml వేస్తాం. 3 లీటర్ల నీళ్లతోటి ఇల్లు తుడుచుకోవాలనుకుంటే 3 ml వేస్తే చాలు, ఇంటికి సరిపోతుంది. సో 3 ml అంటే 1 లీటర్ ఎన్ని రోజులు వస్తుంది, కాస్ట్ ఎంత అవుతుంది అనేది ఐ లీవ్ ఇట్ టు యువర్ క్యాల్కులేషన్. ఇంకా వన్ లాస్ట్ డెమో తోటి వీల్ వైండ్ అప్ అండి. మనము గిన్నెలు తోముకోవడానికి డిష్ డ్రాప్స్ అంటారు దీన్ని. ఈ ప్రోడక్ట్ పేరు డిష్ డ్రాప్స్. ఈ డిష్ డ్రాప్స్ అనే ప్రోడక్ట్ ఎలా యూస్ చేస్తామంటే ఒక బాటిల్లో 3 parts ఆఫ్ వాటర్లో ఒక పార్ట్, ఇది ఇందాక జూమ్కి చేసుకున్నాం కదా అలాగా 1కి 3 నీళ్లు కలుపుకుని ఒక బాటిల్లో పోసుకుని ఆ తర్వాత ఆ డైల్యూట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసి అందులో మళ్ళీ నీళ్లు కలుపుకుంటాం. అంటే 1:3 డైల్యూట్ చేశాక మళ్ళీ కాస్త నీళ్లు కలిపి వాడుకుంటాం. అలా రబ్ చేస్తే స్పాంజ్ తోటి స్క్వీజ్ చేస్తే మొత్తం నురగొస్తుంది. దాంతో జనరల్ యూటెన్సిల్స్ అన్నీ అయిపోతాయి. బాగా జిడ్డుగా ఉండే పాల గిన్నె లేకపోతే నాన్ వెజ్ ఏదైనా వండుకున్న గిన్నె, డైరెక్ట్ ఆయిల్ పడిన గిన్నె ఏదైనా ఉంటే దానికి 1:3 డైల్యూటెడ్ ఉంది కదా అది యూస్ చేస్తాం. ఏం చెప్తున్నారు, గిన్నెలు తోవడానికి ఆయిల్ జిడ్డు అంత ఈజీగా పోతుందా అనిపిస్తుంది. అది చూపించడానికి ఇది ఒక గ్లాస్లో కొద్దిగా వాటర్ తీసుకున్నాను, ఒక స్ట్రా తీసుకున్నాను. స్ట్రా నుంచి మొత్తం ఊడ్చేసాను. స్ట్రాక్ అంటుకున్న తప్ప అందులో ఏమీ లేదు. అది వాటర్లో పెట్టి ఇప్పుడు చెప్పండి 1:3లో ఇంకాస్త నీళ్ళు కలిపితే పని చేయదంటారా? స్ట్రా ముంచితేనే ఇంత పని చేస్తే నాకు ఊదే ఓపిక ఉండాలి, కానీ ఇది మొత్తం నిండిపోతుంది. అండ్ ఇదంతా కూడా వాటర్ బేస్డ్ నురగ ఉంటుంది. సో ఇంత నురగ వచ్చిందంటే అది వదలడానికి నాకు ఎన్ని బకెట్లు నీళ్ళు పడతాయో కాదు, వాటర్ బేస్డ్. ఇలా వదిలేస్తే అది మొత్తం సెటిల్ అయిపోతుంది నురగ. సేఫ్, ఆర్గానిక్ అని ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇది ఆర్గానిక్.
అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా పని అద్భుతంగా చేస్తుంది, ఇది చూస్తే తెలుస్తుంది. కాస్ట్ పరంగా కూడా 1:3 డైల్యూట్ చేసి మళ్ళీ అందులో నీళ్లు కలిపి వాడితే ఎకనామికల్ కాకేమవుతుంది. చూడగానే ఈ డబ్బా తిప్పి చూస్తే, ఇది మన డబ్బా తిప్పి చూస్తే 381 రూపీస్ ఫర్ ½ లీటర్. బాబోయ్, గిన్నెలు తోముకోవడానికి 400 రూపాయలు అనిపిస్తుంది. నేను చెప్పిన డైల్యూట్ చేసి చూడండి ఎంత తక్కువలో అవుతుందో చూడండి, ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తూ. అండ్ దీన్ని ఇలా వదిలేస్తే కార్బన్ డైఆక్సైడ్ వాటర్గా డీకంపోజ్ అయిపోతుంది. కాసేపు అయిన తర్వాత ఇందులో వాటర్ మాత్రమే మిగులుతాయి, అప్పుడు నురగ రాదు. సో ఇది వాడుతున్నప్పుడు అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకోవాలి. మనం వాడుతున్న సేఫ్ ప్రోడక్ట్ అయినప్పుడు సేఫ్గానే ఉండాలి కదా. సో అందువల్ల అది అలా మెయింటైన్ అవుతుంది, చేసే కొద్దీ అవుతుంది. సో ఇలాగా ఇదొక ప్రోడక్ట్. కార్ వాష్ అని మనం కార్ వాష్ చేసుకుందుకు ఇంకొక ప్రోడక్ట్. సిలికాన్ గ్లేజ్ అని కార్ని పాలిష్ చేసుకుందుకు ఇంకో ప్రోడక్ట్. ఇలా సెవరల్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఈ ప్రోడక్ట్స్ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ క్యాటలాగ్లో దొరుకుతుంది. ఈ క్యాటలాగ్లో చాలా ప్రోడక్ట్స్, అన్ని ప్రోడక్ట్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వబడింది. ఇది కాక మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే మీకు ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళతోటి డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు. అండ్ ఈ ఎన్నో సంవత్సరాలుగా మేము ఈ ప్రోడక్ట్స్ ఇలాగే వాడుతున్నాము, ఇలాగే మాకు తెలిసిన వాళ్ళతోటి షేర్ చేసుకున్నాం. ఇప్పుడు నేను చేసిన డెమోస్నే షేర్ చేస్తూ వచ్చాము, ఆపర్చునిటీ షేర్ చేసాము, డబ్బులు ఎలా వస్తున్నాయో చెప్పాము, ఆ డబ్బులు రావడానికి ఈ ప్రోడక్ట్స్ని ఎలా వాడుకోవాలో చెప్పాము, తెలిసిన వాళ్ళతో కనెక్ట్ అవుతూ పోయాం. ఇంతే మేము చేసిన బిజినెస్. దీనివల్ల మాకు ఊహించనివి చాలా వచ్చాయి. మొదట్లో బిజినెస్ మొదలుపెట్టినప్పుడు ఏదో బట్టలు ఉతుకునేది బాగానే ఉంది కదా, దీంతో బిజినెస్ చేసే 2,000 వస్తే బాగానే ఉంటుంది కదా అనుకున్నాం. ఆ 2,000 పక్కన సున్నాల మీద సున్నాలు యాడ్ అవుతున్నాయండి. జీవితం అద్భుతంగా మారిపోయింది. కేవలము ఆపర్చునిటీని, ప్రోడక్ట్స్ని మనస్ఫూర్తిగా నమ్మాలి, వాటిని ఫాలో అవుతూ మనకు నేర్పిస్తున్న రాజన్ సంగీత షా పేరు చెప్పారు ఇందాక. సో వాళ్ళని గుడ్డిగా నమ్మాము, వాళ్ళు చెప్పాము, వాళ్ళు మా చేతిలో అద్భుతం పెట్టారు, మీ అద్భుతాన్ని మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇదే మేము బిజినెస్లో చేసేది. మంచి డెసిషన్ తీసుకోండి. చాలా మంచి బిజినెస్లో ఉన్నారు. ఒక 2 to 5 years ఈ బిజినెస్ మీద ఫోకస్ చేసి మేము చెప్తున్నట్టుగా ఇదే కనుక మీరు కూడా చేయగలిగితే యూ ఆర్ ష్యూర్లీ గోయింగ్ టు గో డైమండ్ అండ్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. గో డైమండ్, ఆల్ ది బెస్ట్.